ఈ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ కానీ సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో నిన్న శ్రీరామ్ క్వశ్చన్ అడిగాడు. శ్రీరామ్, యూ ఆస్క్డ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ కి అండ్ ఫ్లెక్స్ బాక్స్ అవును కి. సార్. ఉమ్. మ్మ్. దొరికిందా? ఏమన్నా ఆన్సర్ దొరికిందా? ఆ, చూశాను సార్. మ్మ్. అంటే ఏమర్థమైంది? మాక్సిమం అడ్వాన్స్డ్ వర్షన్ అని చూపిస్తుంది సార్ ఫ్లెక్స్. యా, అడ్వాన్స్డ్ వర్షనే. సో థింగ్ ఏంటంటే సిఎస్ఎస్ బ్లాక్ కి సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ కి తేడా ఏంటంటే ఐ షల్ లెట్ యు నో. ఓకే, యాక్చువల్లీ సిఎస్ఎస్ బ్లాక్ అంటే ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి ఒక్క డివ్ ఎలిమెంట్ కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ బై డిఫాల్ట్ గా దాని యొక్క డిస్ప్లే ఒకటి బ్లాక్ ఉంటుంది. అంటే దాని తర్వాత ఆ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ హోల్ ద విడ్త్ ని ఆక్యుపై చేసుకుంటుంది. దాని సైడ్ దానికి అటు ఇటున ఆ, ఎటువంటి ఎలిమెంట్స్ ని పొజిషన్ చేయనీకి అది అలౌ చేయదు. ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ కానీ ఎలా వర్క్ అవుతుందంటే అవైలబుల్ స్పేస్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ కానీ ఎలా వర్క్ అవుతుందంటే ఒక పర్టికులర్ కంటైనర్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఒక కంటైనర్ ప్రొవైడ్ చేస్తాం. కంటైనర్ లోపల ఐటమ్స్ ప్లేస్ చేస్తాం. ఐటమ్స్ ప్లేస్ చేస్తున్నామంటే ఒక కంటైనర్కి మనం ఒక పేరెంట్ కంటైనర్కి మనం ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ప్రొవైడ్ చేసామంటే దాని అర్థం ఏంటంటే అవైలబుల్ స్పేస్ని లోపల ఉన్న ఐటమ్స్ మనం ఇన్స్ట్రక్ట్ చేసిన ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అని జస్ట్ మనం బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే ఒక సింపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఒక బకెట్ ఉంది. బకెట్లో మనం 10 ఐటమ్స్ ప్లేస్ చేసామంటే మనం చెప్పినట్టు ఆ 10 ఐటమ్స్ ఆ బకెట్లో అరేంజ్ అవ్వాలి. అలానే ఒకవేళ ఆ బకెట్కి మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ ప్రాపర్టీ, ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే ఒక బకెట్కి మనం ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ప్రాపర్టీ ప్రొవైడ్ చేసామంటే దాని అర్థం ఏంటంటే ఆ బకెట్లో మనం పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా మనం చెప్పినట్టు పొజిషన్ అవ్వాలి, చెప్పినట్టు ఇన్స్ట్రక్ట్ చేసినట్టు ప్లేస్ అవ్వాలి. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ యూ అని అడ్వాంటేజ్ అంటే బ్రౌజర్ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు వేర్ వీఆర్ ట్రయింగ్ టు పొజిషన్ ద ఎలిమెంట్స్. ఒక ఎలిమెంట్స్ని కానీ ఐటమ్స్ కానీ ఎక్కడ పొజిషన్ చేయాలనుకుంటున్నాము అనేది బ్రౌజర్కి మనం ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ప్రాపర్టీతో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో మనకి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సిఎస్ఎస్ బ్లాక్ కానీ సిఎస్ఎస్ ఫ్లెక్స్ కానీ సిఎస్ఎస్ గ్రిడ్ కానీ అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ బ్లాక్, అడ్వాన్స్ టెక్నిక్ అని చెప్పొచ్చు. దీని ద్వారా మనం ఏంటంటే ఐటమ్స్ యొక్క పొజిషన్స్ కానీ ఐటమ్స్ యొక్క ప్లేస్మెంట్ కానీ కంట్రోల్ చేయొచ్చు. సో అంతే తేడా. బ్లాక్లో ఏంటంటే అది బై డిఫాల్ట్గా మొత్తం ఉన్న విడ్త్ మొత్తం తీసుకుంటుంది. దాని పక్కన ఎటువంటి ఎలిమెంట్స్ని పొజిషన్ చేయడానికి అలౌ చేయదు. ఈ ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ఏంటంటే మన కస్టమ్ వే మనం ఎలా కావాలో అలాగా ఎలిమెంట్స్ని పొజిషన్ కానీ ప్లేస్మెంట్ కానీ చేసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద డిఫరెన్స్. ఇంకా సిఎస్ఎస్ ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ యూస్ చేసి, ఎందుకంటే మనం సిఎస్ఎస్ ఫ్లెక్స్లో వచ్చి వన్ డైరెక్షనల్ అంటే ఐటమ్స్ని రో వైజ్ కానీ అలా అరేంజ్ చేస్తాం, లేకపోతే కాలమ్ వైజ్ అరేంజ్ చేస్తాం ఫ్లెక్స్. ఇంకా గ్రిడ్కి వచ్చేసరికి 2 డైమెన్షనల్ అవుతుంది. అది మనం డిస్కస్ చేద్దాము. కాకపోతే ప్రస్తుతానికి మనం ఫ్లెక్స్ దగ్గర ఉన్నాం కాబట్టి సో ఫ్లెక్స్ వచ్చి 1 డైరెక్షనల్. ఐటమ్స్ అనేది ఏదర్ రోలో కానీ ఏదర్ కాలంలో కానీ అరేంజ్ అవుతాయి. ఇంకా వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ జస్ట్ ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏంటి, ఫ్లెక్స్ ఫ్లో అంటే ఏంటి, ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ మనం దాన్ని ట్రై చేస్తున్నాము. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూడండి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా అయితే యూ వోంట్ ఈవెన్ గెట్ నథింగ్. మీకు మ్యాక్సిమం ఏం అర్థం అవ్వదు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, సో నెక్స్ట్ ఐ వాంట్ టు జస్ట్ కంటిన్యూ విత్ అలైన్ ఐటమ్స్ అండ్ అలైన్ కంటెంట్. అది కంటిన్యూ చేసిన తర్వాత దెన్ వీ షల్ గో ఫర్ గ్రిడ్ కూడా కంప్లీట్. మీకు ఒకసారి గ్రిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రిడ్ అనేది 2 డైమెన్షనల్ కాబట్టి అది ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ అబౌట్ అలైన్ ఐటమ్స్ అండ్ అలైన్ కంటెంట్. ఓకే, సో ఇక్కడ మనకి జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుందంటే హారిజంటల్ యాక్సెస్ అని చెప్పాను. ఓకే, దానికన్నా ముందు నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇది ఒక డివ్ కంటైనర్. ఈ కంటైనర్లో వెన్ యూ ట్రై టు డూ సంథింగ్, ఒక
ఆ, దీన్ని హారిజంటల్ అండ్ వర్టికల్ యాక్సిస్ లో దీన్ని డివైడ్ చేసామంటే, సో ఇవన్నీ ఏంటంటే ఇవి హారిజంటల్ లైన్స్ అంటాం యాక్చువల్లీ. వీటిని హారిజంటల్ లైన్స్ ఆర్ ఆల్సో ఫ్లెక్స్ లైన్స్ అంటాం. హారిజంటల్ లైన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లెక్స్ లైన్స్. ఫ్లెక్స్ లైన్స్ అని అంటాం, లేకపోతే హారిజంటల్ లైన్స్ అని అంటాం. సేమ్ థింగ్ ఈ వర్టికల్ లైన్స్. ఓకే, ఈ వర్టికల్ లైన్స్. ఓకే, ఈ వర్టికల్ లైన్స్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, జస్ట్ ఫోకస్ చేయండి. మీకు ఇది గ్రిడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లెక్స్ గురించి చూడండి, దాని తర్వాత గ్రిడ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్లెక్స్ లైన్స్. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక ఐటమ్ ప్లేస్ చేశాను. సో ఐటమ్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, ఐ వాంట్ టు ప్లేస్ వన్ ఐటమ్ హియర్, వన్ ఐటమ్ హియర్, వన్ ఐటమ్ హియర్. ఇప్పుడు నేను నా ఫ్లెక్స్ కంటైనర్లో త్రీ ఐటమ్స్ ఉన్నాయి. త్రీ ఐటమ్స్ ఉన్నాయి. ఈ త్రీ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ రోలో ఉన్నాయి, అంతేనా? ఓకే, బాగా చూడండి. ఈ త్రీ ఐటమ్స్ ఎక్కడ ప్లేస్ చేశాను? ఆన్ ద ఫస్ట్ రో ప్లేస్ చేశాను. ఇంకొక త్రీ ఐటమ్స్ ప్లేస్ చేశాను. ఓకే, ఇంకొక ఇంకొక త్రీ ఐటమ్స్ ప్లేస్ చేశాను. ఇప్పుడు నా కంటైనర్లో సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది సెకండ్ రోలో ఉన్నాయి. ఓకే, సెకండ్ రోలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక త్రీ ఐటమ్స్ ప్లేస్ చేశాను. ఓకే, ఇంకొక త్రీ ఐటమ్స్ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నా టోటల్ కంటైనర్లో, నా కంటైనర్ మొత్తంలో నైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో త్రీ ఐటమ్స్ ఉన్నాయి, సెకండ్ రో మీద త్రీ ఐటమ్స్ ఉన్నాయి, థర్డ్ రో మీద త్రీ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్మాల్ థింగ్, అలైన్ ఐటమ్స్ కి అలైన్ కంటెంట్ కి ఒక డిఫరెన్స్ ఏంటంటే, అలైన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఐటమ్స్ వర్క్ అవుతాయి. అలైన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఐటమ్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక స్మాల్ కాన్సెప్ట్ చేసాం. అలైన్ ఐటమ్స్ కి ఫ్లెక్స్ స్టార్ట్ ఉంది, ఫ్లెక్స్ ఎండ్ ఉంది, సెంటర్ ఉంది, స్ట్రెచ్ ఉంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ లెట్ మీ అండర్స్టాండ్, మేక్ యూ అండర్స్టాండ్. ఈ ఈ రో ఉంది కదా, ఈ రో ఉంది, ఈ పర్టికులర్లీ రో ఉంది. ఈ రో ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ, ఈ ఐటమ్ ఎక్కడ అరేంజ్ అయిందంటే ఫస్ట్ రోలో అరేంజ్ అయింది. అలానే ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం. ఓకే, థింక్ ఇట్ యాజ్ ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఓకే, థర్డ్ కాలం. ఓకే, ఫోర్త్ కాలం. ఇప్పుడు మీకు సింపుల్గా నేను ఏం చెప్పొచ్చు అంటే, ఈ పర్టికులర్ ఐటమ్ అనేది ఎక్కడ అరేంజ్ అయిందంటే ఫస్ట్ రోలో, ఫస్ట్ కాలంలో అరేంజ్ అయింది. సేమ్ థింగ్ ఈ ఐటమ్ ఎక్కడ అరేంజ్ అయిందంటే సెకండ్ రోలో, ఫస్ట్ కాలంలో అరేంజ్ అయింది. ఇప్పుడు నేను దీనికి ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చానంటే విత్ ఇన్ ద రో, ఈ రో ఉంది కదా, ఈ పర్టికులర్లీ ఇది ఒక రో అనుకోండి. ఈ రోకి ఇంత ఇంత స్పేస్ ఉంది. ఈ స్పేస్ లోనే ఈ ఐటమ్ అనేది అరేంజ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఐటమ్ ఏదైతే ఇచ్చానో ఈ రోలోనే అరేంజ్ అవుతుంది. ఈ రో లోపల అంటే విత్ ఇన్ ద ఐటమ్, విత్ ఇన్ ద రో ఈ ఐటమ్ అనేది అడ్జస్ట్మెంట్ జరుగుతుంటుంది. దాని యొక్క ఫ్లెక్స్ స్టార్టా, ఫ్లెక్స్ ఎండా, సెంటర్ లో ఉండాలా. అంటే సింపుల్ గా నేను ఎలా చెప్పొచ్చు అంటే, లెట్ యూ ఇంకొక పిక్చర్ తీసుకుందాం. ఓకే, సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇది మన కంటైనర్ లో ఇది ఫస్ట్ రో అనుకోండి. కంటైనర్ లో ఇది ఒక ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రో అనుకోండి. ఈ ఫస్ట్ రోలో మనకి ఐటమ్ ఇక్కడ ప్లేస్ చేసాం. సింపుల్, యూ ప్లేస్డ్ ఐటమ్ హియర్. ఇక్కడ మన ఐటమ్ ప్లేస్ చేశారంటే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఫ్లెక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లెక్స్ స్టార్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ అరేంజ్ అవుతుంది. ఫ్లెక్స్ ఎండ్ అంటే ఇక్కడ అరేంజ్ అవుతుంది. సెంటర్ అంటే ఇక్కడ అరేంజ్ అవుతుంది. స్ట్రెచ్ అంటే ఈ మొత్తం స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ వరకు ఇలా స్ట్రెచ్ అవుతుంది ఐటమ్. ఓకే, సింపుల్ గా ఈ ఐటమ్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? విత్ ఇన్ ద రో జరుగుతుంది. విత్ ఇన్ ద రో, ఐఎమ్ స్ట్రెసింగ్ ద పాయింట్, విత్ ఇన్ ద రో జరుగుతుంది. విత్ ఇన్ ద రోనే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది రో, ఈ ఫస్ట్ రోలో యూఆర్ ప్లేసింగ్ దిస్ ఐటమ్. ఈ ఐటమ్ ప్లేస్ చేసి ఈ ఐటమ్ కి మీరు ఏం చేస్తున్నారు? ఫ్లెక్స్ స్టార్ట్ అంటే స్టార్టింగ్కి వెళ్తుంది. అలానే ఫ్లెక్స్ ఏంటంటే ఎండ్ లో పొజిషన్ అవుతుంది. సెంటర్ అంటే సెంటర్ లో పొజిషన్ అవుతుంది. ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ కంట్రోలింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్. ఈ ఐటమ్ యొక్క పొజిషన్ ని విత్ రెస్పెక్ట్ టు రో కంట్రోల్ చేస్తున్నాం. అండ్ ఇంకొక స్మాల్ థింగ్, మీ దగ్గర ఇంకొక రో కూడా ఉంది. ఓకే, ఇంకొక రో కూడా ఉంది. ఇంకొక రో ఉంది. యూఆర్ అగైన్ ట్రయింగ్ టు ప్లేస్ అనదర్ ఐటమ్. ఇంకొక ఐటమ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ అన్నా కానీ, ఫ్లెక్స్ ఎండ్ అన్నా కానీ, ఇది ఏం చేస్తుంది అంటే, ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఈ రోకి రిలేటివ్ గా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఇది అలైన్ ఐటమ్స్, ఇది వచ్చి కంప్లీట్లీ ఐటమ్స్ మీద వర్క్ అవుతుంది. ఐటమ్స్ విత్ ఇన్ ద రో వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఐల్ బి షోయింగ్ అలైన్ కంటెంట్ ఎవరి మీద వర్క్ అవుతుంది అంటే, అలైన్ కంటెంట్ వచ్చి కంప్లీట్లీ ఫ్లెక్స్ కంటైనర్ మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? వన్ రో ఉంది, సెకండ్ రో, ఫస్ట్ రో ఉంది, సెకండ్ రో ఉంది. ఓకే, ఫస్ట్ రో, సెకండ్ రో. ఓకే, నౌ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి.
ఇప్పుడు ఇది ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రో ఇది సెకండ్ రో ఉంది. ఈ అలైన్ కంటెంట్ ఎప్పుడు ఏ సినారియోలో వర్క్ అవుతుందంటే, అలైన్ కంటెంట్ అనే అలైన్ కంటెంట్ అనేది సినారియో ఫ్లెక్స్ వ్రాప్ ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది, పిక్చర్ లోకి వస్తుంది. ఫ్లెక్స్ వ్రాప్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక ఫ్లెక్స్ ఐటమ్స్ ఇక్కడ నిండిపోయి సెకండ్ లైన్కి వస్తున్నాయి అంటే, అప్పుడు నీకు సెకండ్ రో క్రియేట్ అవుతుంది. అంటిల్ దెన్ సెకండ్ రో అయితే క్రియేట్ అవ్వదు. ఇప్పుడు మీకు ఫస్ట్ రోలోనే ఐటమ్స్ అన్ని అడ్జస్ట్ అయినాయి. ఇప్పుడు అడ్జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నీకు ఓవర్ఫ్లో అవుతుంది, విడ్త్లోంచి బయటికి వెళ్తున్నాయి. అప్పుడు ఏమైతుంది, నువ్వు ఫ్లెక్స్ ర్యాప్ అని ఇవ్వగానే అవి ఎలిమెంట్స్ ఐటమ్స్ అనేది నెక్స్ట్ రోకి మూవ్ అవుతాయి. ఈ కేసులో ఏం జరుగుతుందంటే, మీకు సింపుల్ గా ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను అలైన్ కంటెంట్ అంటే ఇప్పుడు పిక్చర్ లోకి వస్తుంది. అలైన్ కంటెంట్ ఎవరితో రిలేటివ్ గా ఉంటుందంటే కంటైనర్ తో రిలేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్లెక్స్ స్టార్ట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నీకు ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఈ రెండు రోస్ ఉన్నాయి కదా, ఈ రెండు రో, ఇది ఫస్ట్ రో, నేను ఫస్ట్ రో మూవ్ చేశాను. ఇప్పుడు సెకండ్ రో కూడా మూవ్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ రో మూవ్ చేశాను. ఇప్పుడు నీకు ఇది ఇప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇది ఫ్లెక్స్ స్టార్ట్. ఈ ఫ్లెక్స్ స్టార్ట్ ఈ రెండు రోస్ ఎవరికి రిలేటివ్ గా వర్క్ అవుతున్నాయి, రిలేటివ్ గా ఈ ఫ్లెక్స్ కంటైనర్ కి వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, అలైన్ కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చారంటే ఈ రెండు రోస్ కూడా స్టార్టింగ్ ఆఫ్ కంటైనర్ లో ప్లేస్ అవుతాయి. సో ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ గివ్ ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చామంటే అవి ఎండ్ లో ప్లేస్ అవుతాయి. ఓకే, రెండు రోస్ ఎవరికి రిలేటివ్ గా వర్క్ అవుతాయి, కంటైనర్ రిలేటివ్ వస్తాయి. సెంటర్ ఇచ్చామంటే సెంటర్కి వస్తాయి. ఓకే, స్పేస్ అరౌండ్ ఇచ్చామంటే ఇప్పుడు నీకు స్పేస్ అరౌండ్ అంటే స్పేస్ అరౌండ్ ఏమవుతుందంటే, సింపుల్ గా దీనికి స్పేస్ బిట్వీన్ చెప్తా. స్పేస్ బిట్వీన్ ఇచ్చామంటే ఈ రెండు రోస్ వచ్చి ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ కంటైనర్, ఈ ఫ్లెక్స్ కంటైనర్ యొక్క ఎడ్జెస్ లో స్టార్టింగ్ లో ఒకటి, ఎండింగ్ లో ఒకటి వస్తుంది. స్పేస్ అరౌండ్ అంటే దీనికి ఈ ఫస్ట్ రోకి సెకండ్ రోకి ఈక్వల్ స్పేసింగ్ తో టాప్ బాటమ్ అరేంజ్ అవుతాయి. అంతే. అలైన్ కంటెంట్ వచ్చి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అలైన్ కంటెంట్ విల్ వర్క్స్ రిలేటివ్ టు కంటైనర్, అలైన్ ఐటమ్స్ విల్ వర్క్స్ రిలేటివ్ టు రోస్. అంతే. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అలైన్ కంటెంట్ ఎప్పుడు వాడాలి, అలైన్ ఐటమ్స్ ఎప్పుడు వాడాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అలైన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా రోస్ కి రిలేటివ్ గా వర్క్ అవుతాయి. అలైన్ కంటెంట్ అనేది రోస్ అనేటివి ఫ్లెక్స్ కంటెంట్ కి రిలేటివ్ గా ప్లేస్ అవుతాయి. సో మనం దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఐ వాంట్ టు గివ్ క్లాస్ కంటైనర్. ఓకే, ఓకే, ఇప్పుడు నా దగ్గర 10 కంటైనర్స్ ప్లేస్ చేశాను. సో నౌ సింపుల్గా షో ప్రివ్యూ, ఐ ఓపెన్ ప్రివ్యూ. ఓకే, నా ఐఎమ్ గోయింగ్ టు స్టైల్ అకార్డింగ్లీ. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడు కూడా నా కంటైనర్కి ఫ్లెక్స్ ఉండాలి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను, ఫ్లెక్స్ వ్రాప్ ఇచ్చాను. బ్యాక్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అలైన్ కంటెంట్ వర్క్ అవ్వాలంటే ఫ్లెక్స్ వ్రాప్ ఇవ్వాలి. ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుంది, ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ని, ఒకవేళ ఎలిమెంట్స్ అనేటివి ఓవర్ఫ్లో అవుతుందంటే నెక్స్ట్ లైన్కి మూవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు. ఓకే, ఇప్పుడు చూడండి మీకు. సో ఈచ్ ఐటమ్ యొక్క విత్ 100 పిక్సెల్స్. లెట్ మీ గివ్ గ్యాప్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీకు చూడండి, నేను 10 ఐటమ్స్ ప్లేస్ చేశాను. 10 ఐటమ్స్ ప్లేస్ చేస్తే జస్ట్ రిమూవ్ హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఐటమ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, దెన్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్, గ్యాప్ 10 పిక్సెల్స్. ఓకే, దెన్ ఐల్ గివ్ మార్జిన్
ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే సింపుల్గా ఇప్పుడు నేను దీనికి హైట్ ప్రొవైడ్ చేస్తాను, ఒక్కొక్క ఒక్కొక్క ఇండివిజువల్ ఐటమ్కి హైట్ ప్రొవైడ్ చేస్తాను. హైట్ 100 pixels, then width, let me provide you width also 100 pixels. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎన్ని రోస్ క్రియేట్ అయినాయి? నాకు 3 rows క్రియేట్ అయినాయి. ఓకే, 3 rows క్రియేట్ అయినాయి. ఎందుకు క్రియేట్ అయినాయి? ఇప్పుడు నాకు ఓవర్ఫ్లో అనేది ఓవర్ఫ్లో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు 4 items ఫిట్ అయినాయి. నెక్స్ట్ వచ్చి నేను ఫిఫ్త్ ఐటమ్ నుంచి సెకండ్ లైన్లోకి మూవ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా జస్ట్ డోంట్ వాంట్ దిస్ మచ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు నేను దీనికి కంటైనర్కి ఫస్ట్ థింగ్ నేను అలైన్ ఐటమ్స్ ఇస్తాను. అలైన్ ఐటమ్స్ సెంటర్. అలానే ఐటమ్ సెంటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందంటే ఇది 1 2 3 4 అనేది మీకు ఫస్ట్ రోకి రిలేటివ్గా సెంటర్లో ప్లేస్ అవుతాయి. 5 6 7 8 అనేది ఫస్ట్ రోకి రిలేటివ్గా సెంటర్లో ప్లేస్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీనికి ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చాను, ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తాను. జస్ట్ ఈ ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తానంటే ఫస్ట్ రోకి ఫ్లెక్స్ స్టార్ట్ అంటే యూ కెన్ ఇప్పుడు మీకు ఫస్ట్ రోనికి డిఫరెన్షియేట్ చేయాలంటే ఫ్లెక్స్ స్టార్ట్ ఏం చేసిందంటే ఈ ఫస్ట్ రోలో 1 2 3 4 కానీ ఇప్పుడు నేను దీనికి హైట్ తగ్గిస్తాను. లెట్ మీ డిక్రీస్ ద హైట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సింపుల్గా ఏం చెప్తాను, ఇది ఫస్ట్ రో. ఈ ఫస్ట్ రో క్రియేట్ అయిందా? ఫస్ట్ రో క్రియేట్ అయింది, సెకండ్ రో క్రియేట్ అయింది. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి 1 2 3 4కి నేను హైట్ తగ్గించేశాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైంది? రో 1కి ఈ రోకి రిలేటివ్గా ఈ 1 2 3 4 ఫ్లెక్స్ స్టార్టింగ్లో, ఎందుకంటే ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చా కాబట్టి స్టార్టింగ్లో అరేంజ్ అయినాయి. అదే నేను ఇక్కడ ఎండ్ ఇస్తాను. ఎండ్. ఓకే, ఎండ్ ఇస్తాను. ఎండ్ ఇచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏంటి? ఇదే రోలో, ఈ ఫస్ట్ రోలో ఎండ్లో అరేంజ్ అయింది. నెక్స్ట్ నేను సెంటర్ ఇస్తాను. సెంటర్ ఇస్తాను. సెంటర్ ఇచ్చినప్పుడు ఇదే రోలో సెంటర్కి వచ్చినాయి. ఇంకా స్ట్రెచ్ ఇస్తాను. స్ట్రెచ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మీకు ఇక నేను హైట్ కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి ఈ హైట్ రిమూవ్ చేశానంటే సి ఈ కంప్లీట్ రో మొత్తం ఈ ఐటమ్ అనేది ఫిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అలైన్ ఐటమ్స్కి ఫ్లెక్స్ స్టార్ట్ కానీ, ఫ్లెక్స్ ఎండ్ కానీ, ఫ్లెక్స్ సెంటర్ కానీ, స్ట్రెచ్ కానీ వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు నేను 4 వాల్యూస్ని మీకు ఇచ్చి చూపించాను. ఈ హైట్ అనేది పెట్టినప్పుడు మనం ఈజీగా ఫ్లెక్స్ ఎండ్, ఫ్లెక్స్ స్టార్ట్, సెంటర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హైట్ రిమూవ్ చేసామంటే స్ట్రెచ్ ప్రాపర్టీ ఏ విధంగా వర్క్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఇది అలైన్ ఐటమ్స్. ఓకే, నవ్ ఐఎమ్ గుడ్ విత్ అలైన్ ఐటమ్స్. ఇప్పుడు నేను అలైన్ కంటెంట్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అలైన్ కంటెంట్. అలైన్ కంటెంట్ ఇచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ స్పేస్ అరౌండ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, స్పేస్ అరౌండ్ ఇచ్చినప్పుడు ఏమైంది? ఈ రెండు రోస్ మూవ్ అయినాయి. రెండు రోస్ ఎలా మూవ్ అయినాయి? ఈ రోకి ఈ రోకి సమ్ స్పేస్ అరౌండ్ క్రియేట్ అయింది. ఈ రోకి సెకండ్ రోకి స్పేస్ అరౌండ్ క్రియేట్ అయింది. ఇది ఎందుకు క్రియేట్ అయిందంటే అలైన్ ఐటమ్, ఈ అలైన్ కంటెంట్ ఎవరికి రిలేటివ్ గా వర్క్ అవుతుంది? ఫ్లెక్స్ కంటెంట్ కి రిలేటివ్ గా వర్క్ అవుతుంది. జస్ట్ సింపుల్ థింగ్, జస్ట్ చాలా సింపుల్ థింగ్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు అలైన్ కంటెంట్ చూడండి, ఈ అలైన్ కంటెంట్ ఇదేం చేసింది? ఫస్ట్ రోని స్టార్టింగ్ లో ప్లేస్ చేసింది, సెకండ్ రోని ఎండ్ లో ప్లేస్ చేసింది, మధ్యలో ఈ స్పేస్ బిట్వీన్ ఈచ్ రోకి, ఈ రో 1కి రో 2కి మధ్యలో స్పేస్ ని ప్రో స్పేస్ ని ప్రొవైడ్ చేసి స్పేస్ ని క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే అలైన్ కంటెంట్ కి మనం ఇచ్చిన ప్రాపర్టీ అనేది స్పేస్ బిట్వీన్. సో స్పేస్ అరౌండ్ ఇచ్చామంటే ఏమవుతుంది? స్పేస్ అరౌండ్ ఇచ్చామంటే సింపుల్ గా మీకు ఈచ్ రోకి అటు ఇటు స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా స్పేస్ ఈవెన్లీ ఇచ్చామంటే స్పేస్ ఈవెన్లీ కూడా సేమ్ థింగ్. స్పేస్ ఈవెన్లీ ఏం చేస్తుంది? ఉన్న స్పేస్ ని ఈ రోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఈ రోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అలైన్ ఐటమ్స్ కి, అలైన్ కంటెంట్ కి మాత్రం ఈ స్పేస్ ఈవెన్లీ కానీ, స్పేస్ అరౌండ్ కానీ ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలైన్ ఐటమ్స్ కి స్పేస్ ఈవెన్లీ కానీ, స్పేస్ అరౌండ్ కానీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అలైన్ ఐటమ్స్ అనేది విత్ ఇన్ ద రో ఐటమ్స్ కి పర్టికులర్ గా వర్కౌట్ అవుతుంది. అలైన్ కంటెంట్ అనేది ఫ్లెక్స్ కంటైనర్ కి రిలేటివ్ గా వర్క్ అవుతుంది. సో ఈ రెండు థింగ్స్ ని మీరు అర్థం చేసుకోండి. అలైన్ ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది, అలైన్ కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది. ఈ రెండు థింగ్స్ దేనికి రిలేటివ్ గా వర్క్ అవుతున్నాయి? రోకి రిలేటివ్ గా వర్క్ అవుతుందా, లేకపోతే కంటెంట్ కి రిలేటివ్ గా వర్క్ అవుతుందా అనేది మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే దెన్ యూఆర్ గుడ్ టు గో విత్ ఫ్లెక్స్. ఈ ఫ్లెక్స్ బాక్స్ ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో యూ కెన్ ఈవెన్ కంట్రోల్ మనం హార్జంటల్ యాక్సెస్ లో కంట్రోల్ చేయాలంటే జస్టిఫై కంటెంట్ వాడాం. అలానే వర్టికల్ యాక్సెస్ మీద ఐటమ్స్ ని కంట్రోల్ చేయాలంటే యూ కెన్ ఎయిదర్ యూస్ అలైన్ ఐటమ్స్ ఆర్ ఎల్స్ అలైన్ కంటెంట్. సో పర్ఫెక్ట్ గా సెంటర్ లోకి తీసుకురావాలంటే
మీరు ఏం చేయాలంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చి జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చారంటే పర్ఫెక్ట్గా ఒకటే ఐటమ్ ఉంటుందంటే అది ఆ కంటైనర్లో మధ్యలో ప్లేస్ అవుతుంది. సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్. డోంట్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు 100% మీకు కొద్దిగా క్లారిటీ దొరుకుతుంది. ఓకే, వెయిట్ సెకండ్, ఐ జస్ట్ వాంట్ టు wrap it up విత్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో మీరు మీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీరు మళ్ళీ ట్రై చేయండి. సో అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో దాని తర్వాత మీకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మీరు ఏం చూసారంటే ఫ్లెక్స్ కంటైనర్కి చూసాం. ఫ్లెక్స్ కంటైనర్కి మనం ఏ ప్రాపర్టీస్ని అప్లికబుల్ అయితే చెక్ చేసాం. ఫస్ట్ డిస్ప్లే ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది, నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్, నెక్స్ట్ ఫ్లెక్స్ వ్రాప్, నెక్స్ట్ ఫ్లెక్స్ ఫ్లో, నెక్స్ట్ జస్టిఫై కంటెంట్. ఈ ఫ్లెక్స్ ఫ్లో అంటే ఏంటి? ఫ్లెక్స్ వ్రాప్ ఫ్లెక్స్ డైరెక్షన్ ని రెండింటిని కంబైన్ చేసి ఫ్లెక్స్ ఫ్లోలో మనం షార్ట్ అండ్ రాయొచ్చు. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్, నెక్స్ట్ అలైన్ ఐటమ్స్. సో ఇవన్నీ ఎవరికి అప్లికబుల్ అంటే పేరెంట్ ప్రాపర్టీస్. అంటే పేరెంట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక డ్యూ కి క్రియేట్ చేసారు, డ్యూ కంటైనర్ అని, ఈ కంటైనర్ కి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇండివిజువల్ గా ఈ క్లాస్ ఉన్నాయి కదా, ఐటమ్ ఐటమ్ ఇక్కడ 1 2 3 4 8 ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ 8 ఐటమ్స్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు అంటే ఇట్ మీన్స్ దట్ దాని పొజిషనింగ్ కానీ దాని ప్లేస్మెంట్ కానీ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ చూస్తున్నారు, 1 అనేది ఎప్పుడు కూడా నాకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ 8 ఇక్కడ ఎండ్ అయింది. సో యూ కెన్ మేక్ దిస్ 1. ఈ ఫస్ట్ ఐటమ్ని లాస్ట్లో ప్లేస్ చేసి 8 ఐటమ్ని ఫస్ట్లో ప్లేస్ చేయడం, ఈ సెకండ్ ఐటమ్ని ఇక్కడ 7th లో ప్లేస్ చేసి 7th ఐటమ్ని 3rd లో ప్లేస్ చేయడం, అవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు స్ట్రింగ్ చేస్తున్నాం, ఇప్పుడు మనం స్ట్రింగ్ చేస్తున్నాం కదా, స్ట్రింగ్ చేసినప్పుడు ఇలా వ్రాప్ అవుతుంది. వ్రాప్ అయినప్పుడు మీకు సమ్ హైట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ హైట్ విడ్త్ తీసుకుంటుంది. ఇప్పుడు హైట్ విడ్త్ మీరు రిలేటివ్గా ఇచ్చినప్పుడు ఇలా స్ట్రింగ్ చేసినప్పుడు కానీ, ఇలా లేకపోతే ఇలా గ్రో చేసినప్పుడు కానీ, మీకు పర్టికులర్లీ ఫస్ట్ ఐటమ్ ఎక్కువ గ్రో అవ్వాలి, లేదా సెకండ్ ఐటమ్ ఎక్కువ గ్రో అవ్వాలి, లేదా థర్డ్ ఐటమ్ ఎక్కువ స్ట్రింక్ అవ్వాలి, ఫోర్త్ ఐటమ్ ఎక్కువ స్ట్రింక్ అవ్వాలి అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇండైరెక్ట్లీ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఇప్పటివరకు మనం ఏంటి డిస్కస్ చేసామంటే పేరెంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ ద ప్రాపర్టీస్ ఫర్ ఫ్లెక్స్ ఐటమ్స్. చిల్డ్రన్కి కానీ ఫ్లెక్స్ ఐటమ్స్కి కానీ మనం అప్లికబుల్ అయ్యే ప్రాపర్టీస్ అన్ని కూడా చూస్తాం. యాక్చువల్లీ ఈ ఆర్డర్ అంటే ఏంటి, ఫ్లెక్స్ గ్రో అంటే ఏంటి, ఫ్లెక్స్ స్ట్రింక్ అంటే ఏంటి, ఫ్లెక్స్ బేసిస్ అంటే ఏంటి, ఫ్లెక్స్ అంటే ఏంటి, అలైన్ సెల్ఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఐ లెట్ యు నో. ఇప్పుడు మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా ఐ విల్ షో ఎవ్రీథింగ్. సో ఫస్ట్ థింగ్ విల్ గో హియర్. యాక్చువల్లీ నేను ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ ఐ షో హియర్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా. సో సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ 5 ఐటమ్స్. 1 2 3 4 5 ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సో ఇప్పుడు మీరు చూడండి 5 ఐటమ్స్ ఎలా అరేంజ్ అయినాయి. 5 ఐటమ్స్ 1 2 3 4 5 ఇన్ ద ఫ్లెక్స్. నేను ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఐఎమ్ ఇండివిజువల్లీ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ కంటైనర్కి ఏమి ఇచ్చాను, కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను, హైట్ 350 పిక్సెల్స్ ఫిక్స్ చేశాను. అంటే ఈ కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను. డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల దీనిలో ఉన్న ఐటమ్స్ ఏమవుతాయి, దాని యొక్క పొజిషన్ కానీ ప్లేస్మెంట్ కానీ మనం ఫ్లెక్స్ మోడల్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఫస్ట్ నేను ప్రతి ఒక్క డ్యూ 1, డ్యూ 2, డ్యూ 3, డ్యూ 4, డ్యూ 5, అలా 5 డ్యూస్ క్రియేట్ చేశాను. 5 డ్యూస్కి ఈచ్ డ్యూకి విత్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, ఒక్కోదానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ప్యాడింగ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు నేను చేశాను అంటే ఇండివిజువల్గా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద ప్రాపర్టీస్. ఆర్డర్ కానీ, ఫ్లెక్స్ గ్రో కానీ, ఫ్లెక్స్ స్ట్రింగ్ కానీ, ఫ్లెక్స్ బేసిస్ కానీ, ఫ్లెక్స్ కానీ ఎలా వర్క్ అవుతుందో ఐ విల్ షో యూ. ఓకే, సో ఫస్ట్ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ని. ఇప్పుడు మీకు ఇక్కడ ఏముంది, లైన్గా ఉంది 1 2 3 4 5 ఈ 5 ప్రాపర్టీ, ఈ 5 ఐటమ్స్ అనేది పక్క పక్కనే అరేంజ్ అయినాయి, అవి ఆర్డర్లో అరేంజ్ అయినాయి. సపోజ్ ఐ వాంట్ టు ప్లేస్ ఆర్డర్. ఇప్పుడు నేను ఐ వాంట్ టు మేక్ దిస్ ఆర్డర్. దీనికి ఒక డ్యూ 1 అనేది రెడ్ కలర్లో ఉండే ఐటమ్ వచ్చి నాకు 5th ప్లేస్లో రావాలి. ఐ విల్ జస్ట్ గివ్ ఆర్డర్ని ఇచ్చేసి 5th ప్లేస్ పెడతాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు 5th ప్లేస్. ఓకే, ఇక్కడ ఇది 5th ప్లేస్కి వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ నాకు డ్యూ 2 అనేది 4th పొజిషన్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు ప్లేస్ ఆర్డర్ 3rd ఐటమ్ సెకండ్లో ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఐ వాంట్ టు ప్లేస్ 4th ఐటమ్ వచ్చి
థర్డ్ ఐటెంలో ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క ఐటెంని ఆర్డర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి నాకు కావాల్సిన చోట ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్ చూడండి, యాక్చువల్లీ డ్యూ 1 డ్యూ 2 1 2 3 4 5 లైన్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు చూస్తే నాకు ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ ఐటెంకి ఏమి ఇచ్చాను, ఆర్డర్ 5 ఇచ్చాను. ఆర్డర్ 5 అని ఇవ్వడం వల్ల దాని అర్థం ఏంటంటే ఇది ఫిఫ్త్ ప్లేస్లోకి అరేంజ్ అవ్వమని చెప్తున్నాను. నెక్స్ట్ డ్యూ 2 వచ్చి ఫోర్త్ పొజిషన్లోకి, ఓకే, ఫోర్త్ పొజిషన్. నెక్స్ట్ డ్యూ 3 వచ్చి సెకండ్ పొజిషన్ కి, ఓకే, సెకండ్ పొజిషన్ కి. నెక్స్ట్ డ్యూ 4 వచ్చేసి థర్డ్ పొజిషన్ కి, ఓకే. నెక్స్ట్ డ్యూ 5 వచ్చేసి ఫస్ట్ పొజిషన్ కి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని నేను ఏం చేస్తున్నాను, ఆర్డర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి దాన్ని ఎక్కడ ప్లేస్ అవ్వాలి, నాకు ఫ్లెక్స్ బాక్స్ లో ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఫ్లెక్స్ బాక్స్ లో ఏ విధంగా ప్లేస్ అవ్వాలి అనేది నేను ఏ ప్రాపర్టీ ద్వారా కంట్రోల్ చేస్తున్నాను అంటే ఆర్డర్ అనే ప్రాపర్టీ ద్వారా కంట్రోల్ చేస్తున్నాను. చూడండి, చేంజెస్ ద ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ వితౌట్ ఆల్టరింగ్ ద సోర్స్ ఆర్డర్. సో ఇప్పుడు నీకు సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆర్డర్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఇన్సైడ్ ఫ్లెక్స్ కంటైనర్ లోపల ఫ్లెక్స్ ఐటమ్స్ యొక్క పొజిషనింగ్ ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇది సీక్వెన్స్ లో 1 2 3 4 5 సీక్వెన్స్ లో ప్లేస్ అవ్వాలి. కానీ ఇక్కడ మీకు ఏమైతుంది, సీక్వెన్స్ లో ప్లేస్ అవ్వకుండా ఇప్పుడు నేను ఏ ఆర్డర్ అయితే పర్టికులర్ గా కంట్రోల్ చేస్తున్నానో ఆ ఆర్డర్ అనేది మీకు పర్టికులర్ గా అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఐటమ్ కి ఫిఫ్త్ ప్లేస్మెంట్ వచ్చాను, సెకండ్ ఐటమ్ కి ఫోర్త్ ప్లేస్మెంట్, థర్డ్ ఐటమ్ కి సెకండ్ ప్లేస్మెంట్, ఫోర్త్ ఐటమ్ కి థర్డ్ ప్లేస్మెంట్, ఫిఫ్త్ ఐటమ్ కి ఫస్ట్ ప్లేస్మెంట్. ఈ విధంగా నేను ప్రతి ఒక్క ఐటమ్ యొక్క ప్లేస్మెంట్ ని, పొజిషన్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రాపర్టీ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ప్రాపర్టీ విల్ అలౌస్ యూ టు మేక్ ద ఐటమ్స్ ప్లేస్ అకార్డింగ్ టు ద పొజిషన్ విచ్ ఎవర్ యూ హ్యావ్ ప్రొవైడెడ్. మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ పొజిషన్ లో ఆ ఐటమ్ అనేది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఫ్లెక్స్ గ్రో. ఈ ఫ్లెక్స్ గ్రో కానీ ఫ్లెక్స్ ష్రింక్ కానీ నేను మీకు రెండు కమ్మని చెప్తాను. ఈ ఫ్లెక్స్ గ్రో అంటే ఏంటి, ఫ్లెక్స్ ష్రింక్ అంటే ఏంటి. వెయిట్, లెట్ మీ రిమూవ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఫ్లెక్స్ ష్రింక్, ఓకే, ఫ్లెక్స్ బేసిస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అన్ని కూడా ఈక్వల్ సైజ్ లో కనిపిస్తాయి. ఇది బ్లాక్ డ్యూ కానీ, గ్రీన్ డ్యూ కానీ, పింక్ డ్యూ కానీ, బ్లూ డ్యూ కానీ, రెడ్ డ్యూ కానీ అన్ని కూడా ఈక్వల్ సైజెస్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నాకు డ్యూ 2 మాత్రం ఫ్లెక్స్ ఫ్లెక్స్ గ్రో ఫ్లెక్స్ గ్రో ఇచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇచ్చాను, లేకపోతే నెంబర్ 5 ఇచ్చాను, ఓకే. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే చూడండి, డ్యూ 2 నాకు ఎక్కడ ఉంది, బ్లూ కలర్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాను అంటే ఇట్ మీన్స్ దట్ నేను నా కంటైనర్ యొక్క విడ్త్ పెంచుతున్నాను. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఉన్న ఐటమ్స్ అన్ని కూడా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ యాక్చువల్లీ ఇనిషియల్లీ సేమ్ సైజ్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే దీన్ని విడ్త్ ఎక్స్పాండ్ చేస్తున్నారో ఇప్పుడు మీరు సెకండ్ ఐటమ్ మాత్రం అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఐటమ్ ఏమవుతుంది, వెన్ కంపేర్ టు ఫస్ట్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఫిఫ్త్ ఐటమ్, ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ ఎక్కువ గ్రో అవుతుంది. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, ఫ్లెక్స్ గ్రో 5 ఇవ్వగానే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లెక్స్ గ్రో 3 ఇచ్చాను, ఓకే, 3 ఇచ్చాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే డ్యూ 4 కి నేను ఫ్లెక్స్ గ్రో వచ్చి ఫ్లెక్స్ గ్రో ఇచ్చి 8 ఇస్తాను. ఇప్పుడు నేను 8 ఇచ్చాను, ఓకే. ఇప్పుడు నేను 8 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏమైందంటే నేను ఇప్పుడు డ్యూ 4ని, ఫోర్త్ కలర్ డ్యూని, అంటే పింక్ కలర్ డ్యూ, సెకండ్ కలర్ డ్యూని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసినప్పుడు మీరు కంపేర్ టు 1 ఫస్ట్ డ్యూ కానీ, థర్డ్ డ్యూ కానీ, ఫిఫ్త్ డ్యూ కానీ, బ్లాక్ డ్యూ కానీ, వీటితో కంపేర్ చేస్తే ఈ పింక్ డ్యూ అండ్ బ్లూ డ్యూ అనేది ఆ, ఎక్కువ గ్రో అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ గ్రో అవుతున్నాయి అంటే వీఆర్ కంట్రోలింగ్ దాని యొక్క గ్రోయింగ్, అది విత్ ఎక్స్పాండ్ అయినప్పుడు దాని గ్రోని రిలేటివ్ గా కంట్రోల్ చేస్తున్నాం. ఎలా కంట్రోల్ చేస్తున్నాము, దీనికి ఇండైరెక్ట్ గా మన బ్రౌజర్కి ఏం చెప్తున్నామంటే నో నో నో, నా ఫ్లెక్స్ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఈక్వల్ సైజ్ ఉండకూడదు, ఈక్వల్ సైజ్ లో గ్రో అవ్వకూడదు. నేను పర్టికులర్లీ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఈ సెకండ్ డ్యూ కానీ అండ్ ఫోర్త్ డ్యూ కానీ నాకు కొంచెం ఎక్కువ గ్రో అవ్వాలి కంపేర్ టు అదర్ ఐటమ్స్ బేస్ చేసుకొని. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఫ్లెక్స్ గ్రో అనే ప్రాపర్టీ ఇచ్చేసి మనం డిపెండింగ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అది 1 టైమ్స్ ఎక్కువ గ్రో అవ్వాలా, లేదా 2 టైమ్స్ ఎక్కువ గ్రో అవ్వాలా, లేదా 3 టైమ్స్ ఎక్కువ గ్రో అవ్వాలని అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇనిషియల్ గా ఫ్లెక్స్ గ్రోకి డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 1. డిఫాల్ట్ వాల్యూ 1 అంటే ఏంటంటే బై డిఫాల్ట్ అన్నిటికీ 1 ఉంటుంది కాబట్టి అన్ని ఈక్వల్ గా గ్రో అవుతాయి. ఆ 1 కాకుండా మనం ఎక్స్ప్లిసిట్లీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ అలా మనం ఎంత మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసామంటే మనం మెన్షన్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 10 మెన్షన్ చేసామంటే
ఇప్పుడు ఈ పర్టికులర్ డ్యూ ఫోర్త్ డ్యూ అనేది 10 times గ్రేటర్ దాన్ అదర్ డ్యూస్ తో గ్రో అవుతుంది. ఓకే. సో ఈ విధంగా ఫ్లెక్స్ గ్రో అనేది ప్రాపర్టీ వర్క్ అవుతుంది. ఓకే. నౌ ఇప్పుడు ఫ్లెక్స్ గ్రో తర్వాత ఐ వాంట్ షో యూ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లెక్స్ ష్రింక్. ఇప్పుడు ఫ్లెక్స్ గ్రో ఎలాగైతే ఉందో సేమ్ థింగ్ యూ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ ఫ్లెక్స్ ష్రింక్. ఇప్పుడు ఫ్లెక్స్ గ్రోకి జస్ట్ ఆపోజిట్ థింగ్ ష్రింక్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇది నాకు హోల్ విడ్త్ ఇప్పుడు నేను స్ట్రింక్ చేసేటప్పుడు అన్ని కూడా ఈక్వల్ ప్రపోర్షనల్ స్ట్రింక్ అవుతున్నాయి. దీనికి ఏమంటే ఫ్లెక్స్ స్ట్రింక్ అనేది బై డిఫాల్ట్ గా 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్ట్రింక్ సెకండ్ ఐటమ్ ని ఎక్కువ స్ట్రింక్ చేయాలనుకుంటున్నాం ఎక్కువ స్ట్రింక్ చేయాలనుకుంటున్నాం దేని అదర్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని ఎక్కువ స్ట్రింక్ చేయాలనుకుంటున్నాం అంటే అప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు పర్టికులర్ గా డ్యూ టు ఏమైంది వెన్ కంపేర్ టు దీన్ని. ఇప్పుడు ఇది నా యాక్చువల్ పొజిషన్. ఈ యాక్చువల్ పొజిషన్ నుంచి నేను స్లోగా వెళ్తున్నప్పుడు కంపేర్ టు చూడండి 1 కి 4 కి 3 కి 5 కి కంపేర్ చేసుకొని సెకండ్ డ్యూ మాత్రం ఏమవుతుంది మీకు ఏమైతుంది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎక్కువ స్ట్రింక్ అవుతుంది. ఎందుకు ఎక్కువ స్ట్రింక్ అవుతుంది అంటే మనం ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ చేస్తున్నాం. ఎలా కంట్రోల్ చేస్తున్నాము? ఈ డ్యూ 2 కి నేను ఫ్లెక్స్ స్ట్రింక్ అనే వాల్యూ 3 ఇచ్చాను. ఈ ఫ్లెక్స్ స్ట్రింక్ వాల్యూ 3 ఇవ్వడం వల్ల ఇది 3 times మోర్ దాన్ అదర్ ఐటమ్స్ తో కంపేర్ చేసుకుంటే 3 times మోర్ దాన్ స్ట్రింక్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కంట్రోల్ స్ట్రింక్ కానీ గ్రో కానీ రిలేటివ్ టు అదర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటివ్ గా వర్క్ అయితే అదేంటంటే స్ట్రింక్ వాల్యూ మనం ఎంతైతే ప్రొవైడ్ చేస్తామో ఇప్పుడు బై డిఫాల్ట్ గా 0 ఉంటుంది. 0 కాకుండా ఇంక ఏ అయితే వాల్యూ ప్రొవైడ్ చేస్తామో దాన్ని తీసుకునేసి రిలేటివ్ గా నెక్స్ట్ అదర్ ఐటమ్స్ ని కంపేర్ చేసుకుని అదర్ ఐటమ్స్ వచ్చి 0 times స్ట్రింక్ అయితే మనం ఏదైతే ఐటమ్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ కి స్ట్రింక్ వాల్యూని ఎంతైతే ఇస్తామో దాన్ని తీసుకొని అది స్ట్రింక్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ కంట్రోల్ ద స్ట్రింక్ ఆఫ్ ద ఎలిమెంట్ స్ట్రింక్ అవడం కానీ ఇవంతా కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే మీడియా క్వెరీస్ వస్తాయి. మీడియా క్వెరీస్ కానీ లేకపోతే రెస్పాన్సివ్ డిజైన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్లీ ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయి. ఆ టైంలో ఫ్లెక్స్ స్ట్రింక్ కానీ ఫ్లెక్స్ గ్రో కానీ ఫ్లెక్స్ బేసిస్ కానీ అవన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ అలా ఎలాగైతే మీకు ఫ్లెక్స్ గ్రో ఫ్లెక్స్ స్ట్రింక్ ఉందో మీకు ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఎలా వర్క్ అయితే చెప్తాను. జస్ట్ మీరు ట్రై చేయండి. మీరు అన్ని ట్రై చేశారంటే మీకు అర్థమవుతుంది. ఫ్లెక్స్ బేసిస్ ఉంది. ఈ ఫ్లెక్స్ బేసిస్ ఏంటంటే ఇది ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ గా ఇప్పుడు మీరు చూడండి ఈ ఫ్లెక్స్ బేస్ ఎలా వర్క్ అయితే చెప్తాను. బై డిఫాల్ట్ గా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ డిఫాల్ట్ గా ఒక విత్ హైట్ నేను ఇచ్చేసాను. విత్ ఎంత ఇచ్చాను? 100 ఇచ్చాను. హైట్ ఇచ్చాను కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే ఈ ఫ్లెక్స్ బేసిస్ ఇచ్చేసి ఇప్పుడు దీనికి నేను 400 పిక్సెల్స్ ఇస్తాను. ఇప్పుడు 400 పిక్సెల్స్ ఇచ్చానంటే దీని అర్థం ఏంటంటే వీఆర్ వీఆర్ ఈ ఐటమ్ యొక్క విత్ ని మనం డిఫాల్ట్ విత్ ని ప్రొవైడ్ చేస్తాం. డిఫాల్ట్ సైజ్ కాదు, ఇనిషియల్ సైజ్. జస్ట్ వీ కెన్ థింక్ ఆఫ్ దట్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫ్లెక్స్ బేస్ అనేది నేను రిమూవ్ చేశానంటే ఇప్పుడు నేను ఫ్లెక్స్ బేస్ రిమూవ్ చేస్తాను. ఇది నాకు యాక్చువల్గా లేఅవుట్ ఈ విధంగా కనిపిస్తుంది. లేఅవుట్ ఈ విధంగా కనిపించేటప్పుడు నాకు ఇనిషియల్గా అన్ని ఐటమ్స్ యొక్క సైజు సేమ్గా ఉన్నాయి. కానీ నేను పర్టికులర్గా నాకు ఇనిషియల్గా ఒక ఐటమ్ యొక్క సైజు సంథింగ్ అదర్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉండాలి అది తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లెక్స్ బేస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తారు. ఈ ఫ్లెక్స్ బేస్ ఏం చేస్తుందంటే ఇనిషియల్ సైజ్ ఆఫ్ ఐటమ్ ని మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇనిషియల్ సైజ్ ఆఫ్ ఐటమ్ ఏంటి? ఇప్పుడు సెకండ్ డ్యూకి నేను ఐటమ్ ఇనిషియల్ సైజ్ ఏమి ఇచ్చాను? 400 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఈ ఐటమ్ కి ఇనిషియల్ గా ఎంత సైజ్ హోల్డ్ చేసుకుని 400 పిక్సెల్స్ వెన్ కంపేర్ టు అదర్ ఐటమ్స్. ఇప్పుడు నేను దీనికి 40 పిక్సెల్స్ ఇస్తాను. చూడండి ఈ 1 4 3 5 అనేది ఒక సైజ్ లో ఉన్నాయి. సెకండ్ మాత్రం 40 పిక్సెల్స్ మాత్రమే తీసుకుంది. దీని అర్థం ఏంటంటే ఇనిషియల్ సైజ్ సెట్ చేయాలంటే మనం ఫ్లెక్స్ బేసిస్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకే. ద సింపుల్ థింగ్. ఫ్లెక్స్ ఆర్డర్ కానీ ఫ్లెక్స్ గ్రో కానీ ఫ్లెక్స్ స్ట్రింగ్ కానీ ఫ్లెక్స్ బేసిస్ కానీ ఇవన్నీ కూడా ఐటమ్స్ మీద వర్క్ అవుతాయి. ఈ ఐటమ్స్ మీద మనకి ఒక ఐటమ్ ని రిలేటివ్గా ఎలా గ్రో చేయాలి, రిలేటివ్గా ఎలా స్ట్రింగ్ చేయాలి, లేకపోతే ప్లేస్మెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, అండ్ ఆల్సో ఫ్లెక్స్ బేసిస్ ఇనిషియల్గా ఎంత విత్ ప్రొవైడ్ చేయాలి అనేది అనే వాటిని అన్నింటినీ కూడా మనం ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తాం. ఓకే. వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ ఇది ఫ్లెక్స్ బేసిస్. ఓకే. నౌ ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు బై డిఫాల్ట్ గా మీరు చూడండి అలైన్ ఐటమ్స్. ఇప్పుడు నేను ఫ్లెక్స్ కంటైనర్ లో ఐ విల్ గివ్ సంథింగ్ అలైన్ ఐటమ్ స్ట్రెచ్ ఇచ్చాను. ఐ వాంట్ టు రిమూవ్ దీనికి నేను ఓకే ఫ్లెక్స్ వ్రాప్ ఇస్తాను. ఫ్లెక్స్ వ్రాప్ ఓకే.
ఇప్పుడు నాకు 2 rows క్రియేట్ అయినాయి. ఐ వాంట్ జస్ట్ రిమూవ్ ద div1 యొక్క హైట్ విడ్త్ రిమూవ్ చేస్తాను. ఓకే, div1 యొక్క హైట్ విడ్త్ రిమూవ్ చేస్తాను. ఓకే, ఐ వాంట్ హైట్ విడ్త్ పెడతాను. హైట్ ఒకటి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు బై డిఫాల్ట్గా స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి ఓకే, విడ్త్ ఓకే, div1 ఓకే. ఇప్పుడు నాకేంటండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఇప్పుడు నాకు పర్టికులర్గా ఫస్ట్ ఐటమ్ వచ్చి నాకు హోల్ ద కంటైనర్ స్పాన్ అయింది, ఎందుకంటే నేను హైట్ విడ్త్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ థింగ్ ఏం చేస్తానంటే ఐ జస్ట్ ప్రొవైడ్ హైట్ 200 పిక్సెల్స్. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఇది ఈ పొజిషన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్గా ఐ వాంట్ టు మూవ్ టు సెకండ్ డ్యూ. ఈ సెకండ్ డ్యూకి మూవ్ చేస్తాను. ఓకే, సెకండ్ రోకి మూవ్ చేస్తాను. ఐ విల్ గివ్ 100 పిక్సెల్స్. ఓకే, నైస్, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ వచ్చి నేను స్ట్రెచ్ ఇచ్చాను, కానీ నేను సెంటర్ ఇస్తాను. ఓకే, సెంటర్ ఇస్తాను బై డిఫాల్ట్గా సెంటర్. దీని అర్థం ఏంటి, రోలో రోలో పర్టికులర్లీ రో 1 రో 2 క్రియేట్ అవుతాయి. రో 2లో ఇప్పుడు నేను హైట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, ఈ div1 అనేది ఈ మిగతా ఐటమ్స్ అన్ని ఫస్ట్ రోలో ఉన్నాయి, ఫస్ట్ ఐటమ్ మాత్రం సెకండ్ రోలో ఉన్నాయి. ఇప్పుడు నేను సెకండ్ రోలో నేను ఏం చేశాను, కంటైనర్కి అలైన్ ఐటమ్స్ ఇచ్చాను. కంటైనర్కి అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వడం, దాని అర్థం ఏంటి, ఈ రోలో ఈ పర్టికులర్ రో 2లో ఈ ఐటమ్ అనేది సెంటర్లో ఉండాలి. ఓకే, నేను సక్సెస్ఫుల్లీ ప్లేస్ చేశాను. కానీ నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను నేను కంటైనర్ లెవెల్లో ఐటమ్స్ని కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇండివిజువల్ ఐటమ్ని కంట్రోల్ చేయొచ్చు, కాబట్టి వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్ అలైన్ సెల్ఫ్ అలైన్ సెల్ఫ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందో, ఇది అలైన్ సెల్ఫ్ ఇచ్చాను. ఈ అలైన్ సెల్ఫ్ ఏం చేసింది, యాక్చువల్గా అయితే నా కంటైనర్లో ఫస్ట్ రో సెకండ్ రో ఉండాలి, సెకండ్ రోలో ఐటమ్స్ అనేది సెంటర్లో ఉండాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి, ఫస్ట్ రో అనేది పర్ఫెక్ట్గా ప్లేస్ చేసింది, ఐటమ్స్ని మధ్యలో ప్లేస్ చేసింది. కానీ సెకండ్ రో అనేది ఈ ఐటమ్స్ని సెంటర్లో ప్లేస్ చేయకుండా ఎండ్కు ప్లేస్ చేసింది. ఎందుకంటే సెకండ్ రోలో నాకు ఉన్నది ఒకే ఒక ఐటమ్, అది కూడా div1 ఉంది. ఈ div1 ఏం చేశాను, div1కి నేను అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి దానికి నేను ఒక వాల్యూ ఇచ్చాను, ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను. ఫ్లెక్స్ ఎండ్ దీని ఇప్పుడు ఏమైందంటే ఇండైరెక్ట్గా వీఆర్ ట్రై ఇది మనకి ఒక అది ఉంది కదా, దాని స్పెసిఫిసిటీ అనే ప్రాపర్టీ ఇస్తుంది, సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అని. మనము ఎక్స్టర్నల్కి తక్కువ ఉంటుంది, ఇంటర్నల్కి దానికన్నా ఎక్కువ ఉంటుంది, ఇన్లైన్కి దానికన్నా ఎక్కువ ఉంటుంది అని డిస్కస్ చేశాం కదా. సేమ్ కాన్సెప్ట్, అలైన్ ఐటమ్స్ యాక్చువల్లీ కంటైనర్కి వర్క్ అవుతుంది. ఈ అలైన్ ఐటమ్స్ కంటైనర్ మీద ఇచ్చినప్పుడు అది దానికి రిలేటివ్గా వర్క్ అవుతుంది. బట్ స్టిల్ దాన్ని ఓవర్ రైట్ చేయనీకి మనం ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఐటమ్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఐటమ్లో ఎలా కంట్రోల్ చేస్తామంటే అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ అండ్ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీతో అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీని ఓవర్ రైట్ చేస్తాం. అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ ఎప్పుడు ఓవర్ రైట్ అవుతుందంటే మనం ఇండివిజువల్ ఐటమ్స్ని వర్టికల్ పొజిషన్ కంట్రోల్ చేయాలంటే అలైన్ సెల్ఫ్ అని ఇచ్చామంటే సింపుల్గా వాట్ ఇట్ అండర్స్టాండ్ మీన్స్ ఐ వాంట్ టు ఓవర్ రైట్ ద అలైన్ ఐటమ్స్ వాల్యూని ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యాజ్ యూజువల్ అలైన్ ఐటమ్స్ ఇచ్చి కదా, ఇప్పుడు నేను సెంటర్ ఇస్తాను. సెంటర్ ఇస్తే అగైన్ యూ విల్ సీ సంథింగ్ సెంటర్లో అలైన్ చేస్తుంది. ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తాను. ఓకే, ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తే ఫ్లెక్స్ స్టార్ట్ వస్తుంది. సో ఇండైరెక్ట్గా, కానీ ఫస్ట్ రో మాత్రం చేంజ్ అవ్వలేదు. ఫస్ట్ రో ఎందుకు చేంజ్ అవ్వలేదు, ఫస్ట్ రో దానికి అలైన్ సెంటర్ అది అప్లికబుల్ అవుతుంది. నేను సెకండ్ రో మాత్రమే, సెకండ్ రోలో మనకు ఓన్లీ 1 ఎలిమెంటే ఉంది, div1 ఎలిమెంట్ ఉంది. ఈ div1 ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్కి మాత్రమే నేను అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ ఇస్తున్నాను. ఈ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వల్ల యు ఆర్ సీయింగ్ సంథింగ్, ఈ అలైన్ ఐటమ్ సెంటర్ అనేది ఓవర్ రైట్ అయిపోయి ఎట్ ద ప్లేస్ కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి అది ఫ్లెక్స్ ఆ ప్రాపర్టీని తీసుకుంది. సో అంతే, మీ వర్క్ ఏంటంటే మీరు ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అన్ని కూడా ఎలా వర్క్ అవుతున్నాయి, ఏ విధంగా వర్క్ అవుతుంది, అలైన్ సెల్ఫ్ ఎలా వర్క్ అవుతుంది, అలైన్ కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సార్ యా, సార్ ఒకసారి అలైన్ సెల్ఫ్ చెప్పరా? అలైన్ సెల్ఫ్ ఓకే. సో ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ సో ఐ రిమూవ్ ఫస్ట్ div1. ఇప్పుడు నేను అలైన్ సెల్ఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఈ అలైన్ ఐటమ్ సెంటర్ కూడా చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఫ్లెక్స్ వ్రాప్ ఇచ్చామంటే ఏమవుతుంది, ఫ్లెక్స్ వ్రాప్ ఇవ్వగానే యాక్చువల్లీ నాకు ఇక్కడ నేను ఇది కూడా పెడతాను, హైట్ నాకు ఇనిషియల్ వ్యూకి వెళ్ళిపోతా, స్టార్టింగ్ వ్యూకి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ ఎలా ఉందో అలా చూపిస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది నాకు ఇనిషియల్ వ్యూ స్టార్టింగ్లో ఫస్ట్లో నేను నా 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 బ్రౌజర్ లోడ్ అవ్వగానే నాకు ఈ వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ కనిపించినప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ డ్యూ ఇప్పుడు నేను ఫ్లెక్స్ వ్రాప్ ఇస్తాను. ఫస్ట్ ఫ్లెక్స్ వ్రాప్ ఇవ్వగానే నేను స్ట్రింగ్ చేస్తాను. స్ట్రింగ్ చేసినప్పుడు నాకు 2 rows క్రియేట్ అయినాయి. ఓకే, నాకు ఇప్పుడు 2 rows క్రియేట్ అయినాయి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఫ్లెక్స్ కంటైనర్లో 2 rows ఉన్నాయి. ఫ్లెక్స్ కంటైనర్లో ఏమున్నాయి, 2 rows ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే తర్వాత ఐ వాంట్ టు గివ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, సెంటర్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమైంది, అలైన్ సెంటర్ ఇవ్వగానే 2 rows లో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, అలైన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా రిలేటివ్ టు రోకి వర్క్ అవుతాయి, రిలేటివ్ టు రో. ఇప్పుడు నాకు 2 rows క్రియేట్ అయినాయి, ఫస్ట్ రో సెకండ్ రో. ఈ ఫస్ట్ రోలో నేను ఏం చేశాను, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాను. ఈ అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వగానే ఇది రిలేటివ్ టు రో ప్లేస్ చేస్తుంది. సో దానికి మీకు ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే ఈ విడ్తులు తీయేస్తా, విడ్తులు హైట్లు తీయేస్తాను, దెన్ యూల్ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, యాక్చువల్లీ ఒక రోనే ఉంది. ఒక రో ఉంది, కానీ ఈ ఒక్క రో ఉంది కదా, ఈ ఒక్క రో ఏంటంటే నాకు కంప్లీట్ హోల్ ద కంటైనర్ని స్పాన్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ చేస్తాను. స్ట్రింగ్ చేసినప్పుడు యూఆర్ సీయింగ్ 2 rows. ఇప్పుడు ఫస్ట్ రో ఒకటి క్రియేట్ అయింది, సెకండ్ రో క్రియేట్ అయింది. ఎందుకు సెకండ్ రో క్రియేట్ అయిందంటే సింపుల్గా మీకు ఇక్కడ విడ్త్ సరిపోవట్లేదు. విడ్త్ సరిపోకపోయేసరికి ఈ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ప్లేస్లోకి జంప్ అయింది. ఇప్పుడు నాకు మీరు చూసారంటే 1 2 3 4 5 డ్యూస్ ఉన్నాయి. ఈ 2 3 4 అనేది విడ్త్ హైట్ అనేది నేను 100 పిక్సెల్ మెయింటైన్ చేశాను. ఈ ఫస్ట్ డ్యూకి మాత్రం నేను హైట్ విడ్త్ తీయేశాను, ఎందుకంటే ఐ వాంట్ డెమాన్స్ట్రేట్ దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నేను కంటైనర్కి అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాను. కంటైనర్కి అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఏం చెక్ చేశానంటే దానిలో ఆ కంటైనర్లో ఎన్ని రోస్ ఉన్నాయి. ఇక నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, 2 rows ఉన్నాయి. 2 rows ఉన్నాయి. ఈ 2 rows ఏం చేసిందంటే ఫస్ట్ రోలో ఉన్న ఐటమ్స్ అన్నింటిని సెంటర్కి తీసుకొచ్చేసింది. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ చూసారంటే ఫస్ట్ రోలో ఐటమ్స్ సెంటర్లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ రో ఉంది, సెకండ్ రోలో ఐటమ్స్ సెంటర్లో ఉన్నాయి. ఓకే, ఐటమ్స్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐటమ్స్ యొక్క పొజిషనింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నానంటే కంటైనర్ లెవెల్లో కంట్రోల్ చేస్తున్నాను. కంటైనర్ లెవెల్ అంటే హోల్ ద కంటైనర్. నేను ఎల్లో కలర్ కంటైనర్ని బేస్ చేసుకొని నేను ఈ యొక్క ఐటమ్స్ని కంట్రోల్ చేస్తున్నాను. ఎలా కంట్రోల్ చేస్తున్నాను, ఫస్ట్ ఎల్లో కంటైనర్లో 2 rows క్రియేట్ చేశాను. ఫస్ట్ రో సెకండ్ రో, అండ్ ఫస్ట్ రోలో ఉన్న ఐటమ్స్ని అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వగానే ఫస్ట్ రోలో ఐటమ్స్ అన్ని సెంటర్కి వచ్చినాయి, సెకండ్ రోలో ఐటమ్స్ అన్ని సెంటర్కి వచ్చినాయి. నెక్స్ట్ నేను ఏం చేశానంటే పర్టికులర్లీ ఐ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే div1 అనేది నాకు ఫ్లెక్స్ స్టార్ట్లో ఉండాలి. ఫ్లెక్స్ స్టార్ట్లో ఉండాలంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ అలైన్ ఐటమ్ సెంటర్ ఇవ్వడం వల్ల ఇది బై డిఫాల్ట్గా ఏం చేసిందంటే కంటైనర్ని రిలేటివ్గా తీసుకునేసి కంటైనర్లో మనం ఏదైతే ప్రాపర్టీ మెన్షన్ చేస్తామో ఆ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకొని అది సెంటర్లో ప్లేస్ అయింది, రోలో సెంటర్లో ప్లేస్ అయింది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ పర్టికులర్ డివ్1 అనే ఐటమ్ని నేను సెంటర్లో కాదు స్టార్టింగ్లో ప్లేస్ చేయాలి. అప్పుడు నాకు రో స్టార్టింగ్లో ప్లేస్ చేయాలి. అప్పుడు సింపుల్గా నేను యూజ్ చేసిన ప్రాపర్టీ అయిన అలైన్ సెల్ఫ్ ఇచ్చి ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చామంటే సింపుల్గా యూ కుడ్ సీ దట్ ఈ సెంటర్లో ప్లేస్ అయ్యేది కాస్త నీకు స్టార్టింగ్లో ప్లేస్ అయింది. కానీ ఈ పర్టికులర్ రో 1లో ఐటమ్స్ అనేది ఎప్పుడు కూడా సెంటర్ ఉన్నాయి. సో దానికి మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఐ వాంట్ షో విత్ ఫోర్త్ ఎలిమెంట్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, యూ హ్యావ్ ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ చూడండి. ఈ ఫోర్త్ ఉంది కదా, ఈ ఫోర్త్ది ఈ రో మాత్రం అబ్జర్వ్ చేయండి. 2 4 3 5. ఇప్పుడు ఇక్కడ రో ఉంది, ఇక్కడ నేను హైట్ విడ్త్ తీయేశాను. కానీ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, కంటైనర్కి అలానే సెంటర్ ఇచ్చాను, కాబట్టి సెంటర్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే డ్యూ4కి నేను సెంటర్ కాకుండా నేను సింపుల్గా ఐ వాంట్ టు గివ్ అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ ఎండ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ రోలో ఎండ్కి వచ్చేసింది. ఓకే, సెకండ్ రోలో ఎండ్కి వచ్చేసింది. ఎందుకు ఎండ్కి వచ్చేసింది అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే ఈ సెకండ్ రో ఉంది కదా, సెకండ్ రో మొత్తంలో ఇది సెంటర్లో ఉంది. యాక్చువల్లీ సెంటర్లో కాకుండా ఇప్పుడు మీకు ఫ్లెక్స్ ఎండ్కి మూవ్ అయింది. సింపుల్ ఐ విల్ ట్రై టు గివ్ స్టార్ట్. ఇప్పుడు చూడండి, స్టార్ట్ ఈ మొత్తం రోని కన్సిడర్ చేస్తుంది. ఈ మొత్తం ఇదంతా కూడా ఒకటే రోలో. ఇప్పుడు నీకు వ్రాపింగ్ అని జరగలేదు, మీకు ఒక సింగిల్ రో ఉంది. ఈ సింగిల్ రోలో ఉండడం వల్ల ఈ ఈ ఎలిమెంట్ కదా, యాక్చువల్లీ ఇక్కడ చూసారంటే ఈ ఫోర్త్ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ అయింది, ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ అయింది. మీకు ఇక్కడ ఏమైతే 2 rows క్రియేట్ అవ్వాల, ఓన్లీ 1 row క్రియేట్ అయింది. బాగా చూడండి, ఓన్లీ 1 row ఉంది. ఇప్పుడు నేను సెంటర్ ఈ ఎలైన్ సెల్ఫ్ తీయేస్తాను. ఇప్పుడు సెంటర్ యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎల్లో కంటైనర్లో మీకు ఒకటే రో ఉంది. ఇప్పుడు అలైన్ D1 కూడా నేను ఫ్లెక్స్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు సెంటర్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఒకటే రో ఉంది. ఎగ్జాక్ట్గా
రోకి సెంటర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ, ఎందుకు అలైన్ ఐటమ్ సెంటర్, అలైన్ సెంటర్ ఇవ్వడం వల్ల, ఈ కంటైనర్కి మనం అలైన్ సెంటర్ ఇవ్వడం వల్ల ఇదేం చేస్తుంది, ఈ కంటైనర్ మొత్తం ఇప్పుడు మన దగ్గర ఒకటే రో ఉంది. ఆ ఒకటే రో, ఈ ఆ రో మొత్తం, ఆ రో అంతా, ఆ రో అనేది ఈ కంటైనర్ మొత్తం స్పాన్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ అలైన్ సెంటర్ ఇవ్వడం వల్ల ఈ కంటైనర్ మధ్యలో ఈ యాక్చువల్లీ డ్యూస్ ప్లేస్ చేసాం. ఇప్పుడు నేను ఒకదానికి అలైన్ సెల్ఫ్, అలైన్ స్టార్ట్ ఇస్తాను, ఇంకో దానికి అలైన్ ఎండ్ ఇస్తాను. ఇప్పుడు ఫోర్త్ ఐటమ్కి నేను అలైన్ ఎండ్ ఇస్తాను, ఫ్లెక్స్ ఎండ్ ఇస్తాను. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు సింపుల్గా ఇది ఒక ఈ టోటల్ ఒక రో ఉంది. యాక్చువల్లీ కంటైనర్కి మనం సెంటర్ ఇచ్చాం. కంటైనర్ సెంటర్ ఇవ్వడం వల్ల ఎలిమెంట్స్ బై డిఫాల్ట్గా సెంటర్ ప్లేస్ అయినాయి. కానీ నేను ఎట్ ద ఐటమ్ లెవెల్లో ఐఎమ్ కంట్రోలింగ్ ద పొజిషనింగ్. ఇప్పుడు నేను అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చాను. దాని అర్థం ఏంటి, డి1 వచ్చి ఫ్లెక్స్ స్టార్టింగ్లోకి, రో స్టార్టింగ్లోకి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ డి4 అనేది ఎండ్లోకి మూవ్ అవ్వాలి. ఇలా ఎండ్లోకి మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఫ్లెక్స్ అలైన్ సెల్ఫ్ అనేది వర్క్ అవుతుంది. ఈ అలైన్ సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా కంటైనర్లో అలైన్ ఐటమ్స్ వాల్యూని ఓవర్ రైట్ చేస్తుంది. కంటైనర్కి మనం అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చామంటే, అలైన్ ఐటమ్స్ వాల్యూ ప్రొవైడ్ చేసామంటే, దానికి ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. కానీ ఎట్ ద ప్లేస్ని మనం, ఎట్ ద ప్లేస్ అంటే వేర్ ఎవర్ వీఆర్ డిక్లరింగ్, జస్ట్ ఇన్లైన్ లాగా, ఇన్లైన్ ఇన్లైన్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఉందా, అవి ఏవి ఓవర్ రైట్ చేస్తాయి, ఏవి సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ఉందా, సేమ్ థింగ్ కంటైనర్కి ఏమో కంటైనర్ ఉన్న అలైన్ ఐటమ్స్ కి ఒక వాల్యూ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఎట్ ద ఎలిమెంట్లో మనం డిక్లేర్ అయినా దాన్ని అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ కానీ యూస్ చేసామంటే, ఆ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ అలైన్ ఐటమ్స్ని ఓవర్ రైట్ చేసి ఆ అలైన్ సెల్ఫ్కి ఏదైతే ప్రాపర్టీ మనం అసైన్ చేసింటాము, వాల్యూ అసైన్ చేసింటామో ఆ వాల్యూని మన ఎలిమెంట్కి అప్లై చేస్తుంది. ఓకే, క్లియరా సాయిరామ్, క్లియరా శ్రీరామ్, సారీ శ్రీరామ్, క్లియరా? క్లియర్ సార్. Okay, done. So this is all about. I believe we mostly covered flex order all and self. Okay, so ide మీరు I'm requesting everyone. So it's sort of thing. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే యు ఆర్ నాట్ ఈవెన్, యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్, ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు. ఇవన్నీ కూడా జస్ట్ నేను ఈ స్నిప్పెట్స్ అన్ని, కోడ్ స్నిప్పెట్స్ అన్ని మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ కోడ్ స్నిప్పెట్స్ని కాపీ చేసుకొని మీరు అక్కడ మీ విఎస్ కోడ్లో ప్లేస్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ చూస్తున్నారో సేమ్ థింగ్ ఇవన్నీ మీరు ఇలా ట్రై చేయండి. ఫ్లెక్స్ గ్రో అంటే ఏంటి, ఫ్లెక్స్ స్ట్రింగ్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే అది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా, నేను ఇప్పుడు కమెంట్ అవుట్ చేశాను. ఇది యాజ్ యూజువల్ నేను ఈ మొత్తాన్ని కోడ్ని మీకు తీసుకెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్లో ఇస్తాను. ఆ డాక్యుమెంట్లో ఇచ్చిన తర్వాత ఈ కోడ్ని కాపీ చేసుకొని అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసి తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీకు ఒక స్మాల్ క్లారిటీ అనేది దొరుకుతుంది. సో ఈ ఫ్లెక్స్ మోడల్ని, ఫ్లెక్స్ బాక్స్ కానీ అండ్ గ్రిడ్ కానీ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే సిఎస్ఎస్లో యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెవలపర్. సిఎస్ఎస్లో యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెవలపర్స్ వెన్ ఎవర్ యూ అండర్స్టూడ్ ఫ్లెక్స్ బాక్స్ ఎలా వర్క్ అవుతుందో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత, గ్రిడ్ ఐటమ్స్ని ఎలా వర్క్ అవుతుందో, గ్రిడ్ ఎలా వర్క్ అవుతుందో అండర్స్టాండ్ చేసుకుంటే యూ ఆర్ గుడ్ టు గో విత్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో జస్ట్ వై ప్రాక్టీస్ ఈస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. సో ఇక నేను ప్రతి సింటాక్స్లో నేను ఏవైతే పాసిబుల్ వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్ అన్ని ప్రొవైడ్ చేశాను. అవి ఒకసారి ఇవ్వండి, అవి ఇచ్చి చూడండి అది ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా ఆ, ఏ విధంగా కనిపిస్తుంది, అది ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు అవి చేయండి. సో దట్ విల్ మేక్ యూ ఏ ఫైనాన్స్ డెవలపర్. ఓకే, నెక్స్ట్ ఎలాగైతే ఇప్పుడు ఫ్లెక్స్ లేఅవుట్ చూసామో, వీ హ్యావ్ నదర్ థింగ్ కాల్డ్ గ్రిడ్. మన దగ్గర ఇంకోటి ఉంది, గ్రిడ్. ఇది ఇప్పుడు ఫ్లెక్స్ మీకు ఫ్లోట్, పొజిషనింగ్ అవన్నీ కంట్రోల్ చేసిన, ఫ్లోట్ ప్రాపర్టీస్ని, పొజిషన్ ప్రాపర్టీస్ని అన్నింటినీ ఓవర్కమ్ చేసాం. కానీ మన దగ్గర ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇప్పుడు ఫ్లెక్స్ యూస్ చేసామంటే ఓన్లీ వన్ డైరెక్షనల్ అంటే ఐటమ్స్ని ఎయిదర్ రోస్లో ఉన్న ప్లేస్ చేయొచ్చు లేదా కాలమ్స్లో ఉన్న ప్లేస్ చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ వద్దు, ఐ విల్ షో యూ సమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నాకు ఏముంది, ఇక్కడ నేను ఇది స్ట్రింగ్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైనా ఐటమ్స్ ఏమైనాయి. ఓకే, ఐ రిమూవ్ వన్ థింగ్. ఇప్పుడు మీరు చూడండి, నాకు ఐటమ్స్ అంతా ఒక సింగిల్ రోలో ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏదంటే 1 2 3 4 5 6 7 అనేది రోలో అరేంజ్ అయినాయి. ఒకవేళ లేదు, నేను ఇది కాకుండా నేను ఇంకొక డైరెక్షన్ ఉంది నా దగ్గర. ఇక్కడ నేను కంటైనర్కి ఇంకొక మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ఫ్లెక్స్ డైరెక్షన్.
ఫ్లెక్స్ డైరెక్షన్లో మనం కాలం కానీ కాలం రివర్స్ కానీ రో రివర్స్ ఇచ్చాం. ఫస్ట్ థింగ్, బై డిఫాల్ట్గా రో ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ కాలంని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలనుకుంటే ఇలా మెన్షన్ చేస్తే నాకు ఇదేమిటి కాలం అరేంజ్ అయినాయి. అంటే నా ఐటమ్స్ని నేను ఏదర్ రో వైస్ అరేంజ్ చేస్తున్నాను లేదా కాలం వైస్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇది నేను రో వైస్ అరేంజ్ చేస్తున్నాను లేదంటే నేను కాలం వైస్ని అరేంజ్ చేస్తున్నాను. అందుకే టూ థింగ్స్ ఉన్నాయి, రో ఆర్ కాలం. రో అంటే హారిజంటల్లీ అరేంజ్ అవుతాయి, కాలం అంటే వర్టికల్లీ అరేంజ్ అవుతాయి. అంటే మన ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం మాక్సిమం అంటే టు ఎయిదర్ వన్ డైరెక్షన్, ఎయిదర్ రో హారిజంటల్ లేకపోతే ఎయిదర్ వర్టికల్ లోనే మన ఐటమ్స్ ని ప్లేస్ చేయగలుగుతాం. కానీ గ్రిడ్ అనేది సమ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఎంత కాంప్లెక్స్ అంటే మన దగ్గర కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్ న్యూ థింగ్. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వెబ్ లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ తర్వాత ఇఫ్ యూ వాంట్ సంథింగ్ హెడర్, ఇక్కడ ఒక హెడర్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక సైడ్ బార్ ఉంది. ఆ, తర్వాత తర్వాత ఇక్కడ మనకి మెయిన్ కంటెంట్ ఉంది, మెయిన్ సెక్షన్ ఉంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మన దగ్గర సంథింగ్ లైక్ టూ సైడ్ బార్స్ ఉన్నాయి, టూ యాడ్స్ పెట్టుకోవడానికి టూ సైడ్ బార్స్ ఉన్నాయి. తర్వాత మన దగ్గర ఫూటర్ ఉంది. ఓకే, ఒక ఫూటర్ ఉంది. ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో చూడండి, ఇది ఐటమ్ 1. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐటమ్ 1 అనుకోండి. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మన 6 ఐటమ్స్ ఉన్నాయి. ఈ సిక్స్ ఐటమ్స్ చూడండి. యాక్చువల్లీ ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసాం అనుకో, ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసాం. ఓకే, యు ఆర్ ట్రైంగ్ టు యూస్ ఫ్లెక్స్ బాక్స్. ఓకే, ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసాం. మనకేంటంటే మనకున్న పాసిబిలిటీ ఏంటి, ఎయిదర్ హారియంటల్ అయితే హైదర్ వర్టికల్. తర్వాత ఫ్లెక్స్ బేసిస్, ఫ్లెక్స్ ఆర్డర్, ఫ్లెక్స్ స్ట్రింక్, ఫ్లెక్స్ గ్రో, అవి ఆ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ యూస్ చేసి మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. వీ కెన్ అచీవ్ దిస్ లేఅవుట్ యూజింగ్ ఫ్లెక్స్. బట్ థింగ్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు కాంప్లెక్సిటీ, వెన్ యూ ట్రై టు యూస్ సమ్ ఫ్లెక్స్ యూస్ చేసినా యూ కెన్ అచీవ్. బట్ ఇంకా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది కాబట్టి ఈ కాంప్లెక్స్ థింగ్స్ ని మనం కంట్రోల్ చేయాలి. కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయాలంటే వీ హ్యావ్ అనదర్ టెక్నిక్ కాల్డ్ గ్రిడ్. ఈ గ్రిడ్ లేఅవుట్ అనే టెక్నిక్ ఉంది. ఈ గ్రిడ్ లేఅవుట్ ఏంటంటే మనం ఐటమ్స్ ని ఎయిదర్ ఫ్లెక్స్ లో ఏం చేసాం, ఎయిదర్ రోస్ లో అరేంజ్ చేసాం లేదా కాలమ్స్ లో అరేంజ్ చేసాం కదా. ఇక్కడ ఏమైందంటే గ్రిడ్ లేఅవుట్ బోత్ కాంబినేషన్. ఇక్కడ 2 డైమెన్షనల్. మనం ఐటమ్స్ ని మనకి ఎన్ని రోస్ కావాలి, రోస్ లో మనం ఎక్కడ రోస్ లో ఐటమ్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అలానే కాలమ్ వైస్ ఐటమ్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ బోత్, ఇప్పుడు మనం సింపుల్ చెప్పాలంటే బోత్ గ్రిడ్ యూస్ చేసి రోలో కంట్రోల్ చేయొచ్చు ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉండాలి ఈ రోలో, పర్టికులర్లీ ఈ కాలమ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కాలమ్స్ లో మనం ఐటమ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, రోస్ లో ఎక్కడ ప్లేస్ చేయాలి, స్పెసిఫికల్లీ మనం ప్రతి ఒక్క ఐటమ్ ని రోస్ వైస్ కాలమ్ వైస్ కంట్రోల్ చేయొచ్చు. అందుకే సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ ఈస్ నోన్ యాజ్ ఏ 2 డైమెన్షనల్ లేఅవుట్. అని సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ ని 2 డైమెన్షనల్ లేఅవుట్ అంటాం. ఈ 2 డైమెన్షనల్ లేఅవుట్ లో మనం ఐటమ్స్ అన్నిటిని కూడా రోస్ లో కాలమ్స్ లో విల్ బి కంట్రోలింగ్ ఐటమ్స్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు బోత్ కాలమ్ వైస్ అండ్ రో వైస్ మనం ఐటమ్స్ ని కంట్రోల్ చేస్తాం. కాబట్టి వీఆర్ డిఫైనింగ్ దిస్ యాజ్ ఎ 2 డైమెన్షనల్ వే. 2 డైమెన్షనల్ లేఅవుట్ ని మనం సింపుల్ గా ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ బాక్స్, లేకపోతే గ్రిడ్ లేఅవుట్ కి ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ కి డిఫరెన్స్ ఏనండి. ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అనేది యూని డైరెక్షనల్, 1 డైరెక్షనల్. గ్రిడ్ లేఅవుట్ అనేది 2 డైరెక్షనల్. ఫ్లెక్స్ లో వచ్చి ఐటమ్స్ ని రో వైస్ వర్టికల్లీ కానీ లేకపోతే ఇదర్ హార్జెంటల్లీ కానీ కంట్రోల్ చేస్తాం. వెరస్ గ్రిడ్ లో వచ్చి వీ కెన్ కంట్రోల్ ఐటమ్స్ అండ్ పొజిషన్ ద ఐటమ్స్ కన్సిడరింగ్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ ని కన్సిడర్ చేసుకొని మన ఐటమ్స్ ని ప్లేస్ చేస్తాం, అంతే తేడా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద డిఫరెన్స్, సేమ్ డిఫరెన్స్. ఇక్కడ మనకి 2 థింగ్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. గ్రిడ్ లేఅవుట్ లో ఫస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని ఎలా అయితే ఇస్తామో, ఫ్లెక్స్ బాక్స్ ఒక కంటైనర్ క్రియేట్ చేసి దానికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే ఆ కంటైనర్ ఏమవుతుంది, డిస్ప్లే ఫ్లెక్స్ మోడల్ ని అడాప్ట్ చేసుకొని దాని లోపల ఐటమ్స్ ని బ్రౌజర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ, నేను కోడ్ చేసిన ప్రకారం దాన్ని పొజిషన్ చేయాలి. సేమ్ థింగ్ ఇక్కడ గ్రిడ్ లో కూడా డిస్ప్లే ఫ్లెక్స్ బదులు డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వగానే మనకి ఏం చేస్తారంటే బ్రౌజర్ ఆ కంటైనర్ డిస్ప్లే గ్రిడ్ మాడ్యూల్ ని యూస్ చేసుకుంటుంది అని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్ప్లే గ్రిడ్ అని డిఫైన్ చేసిన తర్వాత కంటైనర్ కి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఇవి ఏం చేస్తుందంటే టెంప్లెట్ కాలమ్స్ అంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, తర్వాత ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన
ఐ విల్ షో యూ వన్ క్విక్ ఎగ్జాంపుల్. ఒక క్విక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఎస్టర్డే నైట్ ఈ గ్రిడ్ ఈ యాక్చువల్లీ టార్గెట్ ఏదంటే ఈరోజు గ్రిడ్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. దట్స్ వై ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ ద నోట్స్ ఫర్ యూ. సో ఈ నోట్స్ మీరు ఐ ప్రొవైడ్ ఆఫ్టర్ ద క్లాస్. ఇప్పుడు కాదు, ఈ గ్రిడ్ అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను. దెన్ యూల్ అండర్స్టాండ్ సంథింగ్. వాట్స్ ఏది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో బట్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అందరూ కూడా ఎంతమందితో ఉన్నారో అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ దిస్ ఈస్ వర్కింగ్ యాక్చువల్లీ. ఎలా వర్క్ అవుతుంది అనేది ఎవరికి కూడా ఏమీ అర్థం అవ్వదు. సో ఫస్ట్ థింగ్ ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు వినడం ఈజీగా ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లెర్నింగ్ ద థింగ్స్, వెన్ ఇట్ కమ్స్ టు అండర్స్టాండింగ్ ద థింగ్స్, ఇట్ విల్ మేక్ ద కాంప్లెక్సిటీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ గ్రిడ్ టెంప్లెట్ రోస్ రిమూవ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను, కంటైనర్ క్రియేట్ చేశాను. చూడండి, ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ క్రియేట్ చేసి అందులో నేను చేశాను 1 to 12 12 12 12 ఐటమ్స్ క్రియేట్ చేశాను. తర్వాత ఈచ్ ఐటమ్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇచ్చాను. అన్ని డ్యూస్ కాబట్టి ప్యాడింగ్ విత్ హైట్ ఫిక్స్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఏం చేశానంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఎలా, ఫస్ట్ నేను ఇది ఇవ్వను. ఇది ఇవ్వకుండా చూడండి. ఇది ఇవ్వకపోతే డిస్ప్లే గ్రిడ్ ఇచ్చాను. ఓకే. డిస్ప్లే గ్రిడ్ ఇదేంటంటే బై డిఫాల్ట్గా ఒక్కొక్క ఎలిమెంట్ లైన్ బై లైన్ ప్లేస్ చేసుకుంటున్నాను, అంతే కదా. బై డిఫాల్ట్గా డిస్ప్లే బ్లాక్ ఎలాగ ఉంటుంది, ఒక ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, సిక్స్త్ ఎలిమెంట్ ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇఫ్ నేను ఇప్పుడు విడ్త్ హైట్ కూడా రిమూవ్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ విడ్త్ అండ్ హైట్, చూడండి, విడ్త్ అండ్ హైట్ రిమూవ్ చేశాను. ఇప్పుడు నీకు ఇది డిస్ప్లే బ్లాక్కి డిస్ప్లే గ్రిడ్, నువ్వు డిస్ప్లే గ్రిడ్ ఇచ్చినా కానీ ఇది డజంట్ మేక్ సెన్స్. ఇక్కడ మనకి సెన్స్ ఏం ఇక్కడేం తేడా ఏం కనిపించలేదు. ఇది డిస్ప్లే బ్లాక్ లాగా వర్క్ అవుతుంది, ఎందుకంటే కంప్లీట్ విడ్త్ తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చామో ఈ పర్టికులర్ కంటైనర్ గ్రిడ్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని హోల్డ్ చేసుకుంటుంది. గ్రిడ్ యొక్క ప్రాపర్టీస్ని ఎలా హోల్డ్ చేసుకుని నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఐఎమ్ జస్ట్ రివర్టింగ్ ద చేంజ్. సో నెక్స్ట్ I want to give first thing grid template columns. Okay, grid template columns. Okay, ఇది రిపీట్ వచ్చింది. ఓకే. ఫస్ట్ థింగ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అర్థం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 12 ఐటమ్స్ ఉన్నాయి. 12 ఐటమ్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఫస్ట్ థింగ్ ఆటో 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 ఆటో. ఇప్పుడు నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను, ఫస్ట్ ఒకటే ఇచ్చాను. ఫస్ట్ ఒక ఆటో ఇస్తాను. ఇప్పుడు ఆటో ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కటే కాలంలో అరేంజ్ అయినాయి. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ నేను ఏమడుగుతున్నా అంటే ఐ వాంట్ ఓన్లీ 1 కాలం, నాకు ఒక కాలం సరిపోతుందని చెప్పాను. ఒక కాలం సరిపోయినప్పుడు ఇప్పుడు నీకు ఏమైందంటే ఐటమ్స్ అన్ని ఫస్ట్ ఒకటే కాలంలో అరేంజ్ అవుతాయి. నెక్స్ట్ యూ హ్యావ్ సంథింగ్, ఐ జస్ట్ ట్రై టు ప్రొవైడ్ సెకండ్ 2 కాలం. ఇప్పుడు నేను టూ ఆటో ప్రొవైడ్ చేశాను. ఆటో అంటే ఏంటంటే బ్రౌజర్ ఆటోమేటిక్గా విత్ హైట్ దానికి నేను ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని అది పొజిషన్ చేస్తుంది. కానీ ఈ పొజిషనింగ్ మనం చేంజ్ చేస్తాం ఫ్యూచర్లో. బట్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ఎన్ని కాలమ్స్ కావాలి అని ఎన్ని కాలమ్స్లో మన ఐటమ్స్ని అరేంజ్ చేయాలి అనే దాన్ని మాత్రం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని యూస్ చేసి దాంట్లో మనం ఎన్నైతే కాలమ్స్ మెన్షన్ చేస్తావో అన్ని కాలమ్స్లో ఈ ఐటమ్స్ని అరేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకొక ఆటో ఇస్తాను. ఓకే. ఆటో నౌసి ఇప్పుడు నేను 3 ఆటో ఇచ్చాను. త్రీ కాలమ్స్ మెన్షన్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైంది, 3 కాలమ్స్లో అరేంజ్ అయినాయి. నెక్స్ట్ ఆటో, ఇప్పుడు చూడండి 4 కాలమ్స్. సో అలా మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మీరు ఈ విధంగా గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చేసి మనం అరేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, నేను ఇక్కడ 4 కాలమ్స్ క్రియేట్ చేశాను. 4 కాలమ్స్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్గా బ్రౌజర్ ఏం చేసింది, సింపుల్గా ఉన్న ఐటమ్స్ అన్నింటిని కూడా ఈ 4 కాలమ్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంది. అంటే 12 ఐటమ్స్ ఉన్నాయి. ఇదేం చేసింది, 4 కాలమ్స్ క్రియేట్ చేసింది. 4 కాలమ్స్ క్రియేట్ చేసింది. ఈచ్ కాలంలో అది 3 అకామిడేట్ చేసుకునేసి నీకు బై డిఫాల్ట్గా 12 ఐటమ్స్ని ప్లేస్ చేసింది. సో ఇప్పుడు నేను ఒక కాలం చేశానంటే, సో ఇప్పుడు ఇదేం చేసింది, 4 rows క్రియేట్ అయినాయి, 3 కాలమ్స్ క్రియేట్ అయినాయి. ఓకే. నెక్స్ట్ ఓన్లీ 2 పెట్టాను. 2 పెట్టినప్పుడు 2 rows క్రియేట్ అయినాయి. 2 rows క్రియేట్ అయినాయి, 6 rows క్రియేట్ అయినాయి, 2 కాలమ్స్ క్రియేట్ అయినాయి. అంటే మనకి ఎన్ని కావాలో అన్ని. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు ఆటో వచ్చాం కదా, లేకుండా మనకి ఏదంటే 1 ఫ్రాక్షన్, 1 FR, 2 FR, నెక్స్ట్ 1 FR, నెక్స్ట్ 2 FR. ఓకే.
ఇది కూడా దీని అర్థం ఏంటంటే టూ ఫ్రాక్షన్స్ వన్ ఫ్రాక్షన్ అంటే ఇది దాని యొక్క విడ్త్ ఈ వన్ ఫ్రాక్షన్ టూ ఫ్రాక్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎన్నైతే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తామో ఎన్నైతే స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది ఒక స్పేస్ సపరేటెడ్ వాల్యూని వన్ కాలం, సెకండ్ స్పేస్ సపరేటెడ్ వాల్యూని టూ కాలం, అలా దాన్ని కన్సిడర్ చేసుకొని దాన్ని మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ రోస్ క్రియేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ రోస్ క్రియేట్ అయినాయి. ఫస్ట్ చూడండి, నేను ఇప్పుడు గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చేసి 4 కాలమ్స్ క్రియేట్ చేశాను. 4 కాలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు 3 రోస్ క్రియేట్ అయినాయి. 3 రోస్ క్రియేట్ అయినప్పుడు నేను ఎక్స్ప్లిసిట్లీ ఒక్కొక్క రో ఎంత హైట్ తీసుకోవాలి అని నేను ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 150 పిక్సెల్స్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, హ్యావ్ సంథింగ్ 120 పిక్సెల్స్. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ రో అనేది 120 పిక్సెల్స్ హైట్ తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ రో అనేది 60 పిక్సెల్స్ తీసుకుంటుంది. అలా మనకి ఇష్టం వచ్చిన వాల్యూని ఇక్కడ ఎంతైతే ప్రొవైడ్ చేస్తామో అంత వాల్యూని అది యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క డ్యూ యొక్క హైట్ 100 పిక్సెల్స్ ఉంది. ఇప్పుడు నేను 120 పిక్సెల్స్ ఇచ్చాను, సమ్ వాట్ మోర్ బిగ్గర్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 80 పిక్సెల్స్, 70 పిక్సెల్స్ ఇస్తాను. అంటే ఇది ఈ సెకండ్ రో అనేది 70 పిక్సెల్స్ హైట్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ విల్ జస్ట్ గివ్ ఓన్లీ 10 పిక్సెల్స్. థర్డ్ రో అనేది ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ మనకు 100 పిక్సెల్స్. నెక్స్ట్ 90 పిక్సెల్స్. ఓకే, ఈ థర్డ్ రో అనేది యు ఆర్ సీయింగ్, ఇది ఎందుకు మొత్తం కనిపిస్తుంది అంటే ఇంకా మనకి ఎంటీ స్పేస్ ఉంది కదా, ఈ ఎంటీ స్పేస్ ఉండడం వల్ల మీకు మొత్తం అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సెకండ్ థింగ్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కింద తక్కువ స్పేస్ ఉంది. కింద తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఇప్పుడు 10 పిక్సెల్స్ ఇచ్చాను. అంటే ఈ ఫస్ట్ రో అనేది 10 పిక్సెల్స్ హైట్ మాత్రం తీసుకుంది. నెక్స్ట్ రో సిమిలర్లీ యూ హ్యావ్ సెకండ్ రో విల్ టేక్ 70 పిక్సెల్స్ అండ్ థర్డ్ రో విల్ టేక్, థర్డ్ రో అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ విల్ టేక్, ఇంకా మనకి ఎక్కువ కింద స్పేస్ ఉంది కాబట్టి ఇట్స్ యాజ్ యూజువల్ మన ఎంతైతే రెండర్ చేసిందో అంత హైట్ ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తానంటే సింపుల్ గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనేది సింపుల్ గా యూ కెన్ మెన్షన్ హౌ మెనీ కాలమ్స్ యూ వాంట్ ఐటమ్స్ టు బి అరేంజ్డ్. మన 4 కాలమ్స్ లో మనం ఐటమ్స్ అరేంజ్ చేయాలనుకున్నామా, లేదా 3 కాలమ్స్ లో మన ఐటమ్స్ అరేంజ్ చేయాలనుకున్నామా, లేదా 2 కాలమ్స్ లో అరేంజ్ చేయాలనుకున్నామా, అలా ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని ఫ్రాక్షన్స్ అన్ని కాలమ్స్ ని మనం స్పేస్ సపరేటెడ్ ఇప్పుడు ఫస్ట్ స్పేస్ సపరేటెడ్, సెకండ్ స్పేస్ సపరేటెడ్, థర్డ్ స్పేస్ సపరేటెడ్, ఫోర్త్ స్పేస్ సపరేటెడ్. అంటే ఇప్పుడు 4 టైమ్స్ సపరేట్ చేసాం కాబట్టి 4 కాలమ్స్ క్రియేట్ అయినాయి. అలా 3 టైమ్స్. ఆ గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏంటంటే ఈ సింప్లీ ఇట్ అలౌస్ యూ టు కాన్ఫిగర్ ద హైట్ ఆఫ్ ద రో. ఈచ్ రో యొక్క హైట్ ని కాన్ఫిగర్ చేసుకుంటాం. 80 పిక్సెల్ 70 పిక్సెల్. ఇప్పుడు మనం ఎంతైతే వాల్యూ ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో అంత వాల్యూస్ అది కన్సిడర్ చేసుకుంటుంది. సో మనం బియాండ్ కూడా వెళ్ళచ్చు. యూ కెన్ గో బియాండ్ ద హైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 120, 130 చూడండి. ఇప్పుడు ఇది మాక్సిమం హైట్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నేను 140 ఈ రోకి నేను పర్టికులర్లీ 140 ఇచ్చాను కాబట్టి ఇది ఏం చేసింది, ఇంత హైట్ ని తీసుకుంది. ఇంత హైట్ తీసుకున్న తర్వాత ఎంటీ స్పేస్ ని క్రియేట్ చేసి ఐ మీన్ కొద్దిగా ఎక్కువ హైట్ ని క్రియేట్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే నేను 140 పిక్సెల్స్ ఇచ్చాను. అంటే యాక్చువల్లీ రో హైట్ ఎంత ఉంటుంది, రో హైట్ ఐ థింక్ సో దీని క్యాలిక్యులేషన్ ప్రకారం 120 ఉండొచ్చు. నేను 20 పిక్సెల్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి ఆ 20 పిక్సెల్ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇలాగా మనం రోస్ యొక్క హైట్ ని కంట్రోల్ చేయొచ్చు. అలానే టెంప్లెట్ కాలమ్స్ ని ఎన్నైతే మనం ఉన్నాయో అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్, ఐ వాంట్ టు కవర్ 2 more థింగ్స్, దెన్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్. దెన్ వీ షల్ కంటిన్యూ విత్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఇది కొద్దిగా గ్రిడ్ గురించి కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఈ గ్రిడ్ అనే దాన్ని మనం రెస్పాన్సివ్ డిజైన్స్ లో కానీ రియల్ టైమ్స్ లో కానీ చాలా ఎక్కువ ప్లేసెస్ లో వాడతాం. గ్రిడ్ ఫ్లెక్స్ ఎక్కువ ప్లేస్ లో వాడతాం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి కాంప్లెక్స్ లేఅవుట్స్ ఉన్నాయంటే గ్రిడ్ అనేది మనం 110% గ్రిడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇక్కడ సేమ్ థింగ్ మనకి ఫ్లెక్స్ లో గ్యాప్ ఎలాగైతే ఉందో ఇక్కడ కాలమ్ కి కూడా గ్యాప్ క్రియేట్ చేయొచ్చు. అలా రో కూడా ఈచ్ కాలమ్స్ కి ఇప్పుడు మన దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఇచ్చి కాలమ్ గ్యాప్ ఇస్తాను 10 పిక్సెల్స్. చూడండి 10 పిక్సెల్స్ ఇవ్వండి. ఈచ్ కాలమ్ కి గ్యాప్ వస్తుంది. ఓకే, కాలమ్ కి గ్యాప్ వస్తుంది. సేమ్ థింగ్. అలానే వీ హ్యావ్ ప్రాపర్టీ కాల్డ్ రో గ్యాప్ వస్తుంది 10 పిక్సెల్స్. సో ఈచ్ రోకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇక్కడ గ్యాప్ రాలే. ఎందుకు గ్యాప్ రాలేదంటే మనం ఎక్స్ప్లిసిట్లీ ఈ గ్రిడ్ టెంప్లెట్ రోస్ లో మనం కంట్రోల్ చేస్తున్నాం. ఐ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి కాలమ్ గ్యాప్, రో గ్యాప్ క్రియేట్ అయింది. సో ఈ రెండింటిని కంబైన్ చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్యాప్, గ్రిడ్ గ్యాప్ అని ఉంది. గ్రిడ్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ వాల్యూ రో గ్యాప్,
సెకండ్ వాల్యూ కాలమ్ గ్యాప్. చూడండి, ఫస్ట్ వాల్యూ వచ్చి రో గ్యాప్, సెకండ్ వాల్యూ వచ్చి కాలమ్ గ్యాప్. సో ఇప్పుడు మీరు ఒకటే వాల్యూ ఇచ్చారంటే దట్ విల్ టేక్ బోత్, కాలమ్ గ్యాప్ అది తీసుకుంటుంది, రో గ్యాప్ అది తీసుకుంటుంది. లేదా ఒక వాల్యూ 10 పిక్సెల్స్ ఇచ్చి ఇంకో వాల్యూ 20 పిక్సెల్స్ ఇచ్చామంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఇస్ రో గ్యాప్, సెకండ్ వాల్యూ ఇస్ కాల్ కాలమ్ గ్యాప్. ఓకే, సో ఈ గ్రిడ్ గ్యాప్ ప్రాపర్టీ ఈ విధంగా వర్క్ అవుతుంది. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ కానీ గ్రిడ్ టెంప్లెట్ రోస్, even I just provided examples, but I want to cover more clearly, more in a more understanding way. So that's why I'll just leave now. Ikkadiki end chestanu. Tomorrow we shall cover this grid one, and mean the time everyone ఎంతమంది జాయిన్ అయ్యారో, సో everyone practice flex ని ప్రాక్టీస్ చేయండి. నేను ఈ నోట్స్ అనేది గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వరకు మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను. బట్ థింగ్ ఏంటంటే ఐ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ని డిస్కస్ చేశాను, హౌ ఇట్ వర్క్స్ అనేది. గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఆటో అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటి, మినిమం కంటెంట్ ఏంటి, మ్యాక్సిమం కంటెంట్. ఈ మిన్ కంటెంట్ మ్యాక్స్ కంటెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఐటమ్స్ లో కంటెంట్ లో కదా, దేనికైతే మిన్ కంటెంట్ ఇచ్చామంటే ఏదైతే మినిమం కంటెంట్ ఉందో దాన్ని బేస్ గా తీసుకుంటుంది. మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చామంటే మ్యాక్సిమం కంటెంట్ ఉన్న దాన్ని బేస్ గా తీసుకొని దాని హైట్ విడ్త్ కంట్రోల్ చేస్తుంది కాలమ్స్ ని. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నాయి. ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అంటే ఏంటి, గ్రిడ్ టెంప్లెట్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు కాలమ్ గ్యాప్ గురించి చెప్పాను, కాలమ్ గ్యాప్ చెప్పాను, రో గ్యాప్ చెప్పాను, గ్రిడ్ గ్యాప్ చెప్పాను. సో మీకు సింపుల్ థింగ్, ఐ వాంట్ ఈ ఎక్స్ప్లిసిట్లీ డిస్కస్ దిస్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్స్ప్లిసిట్లీ నేను డిస్కస్ చేస్తాను, బికాస్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవి అర్థమైతే దెన్ యూ ఆర్ గుడ్ టు గో విత్ నెక్స్ట్ ఫర్దర్గా గ్రిడ్ లేఅవుట్లో ఈజీగా మీరు వర్కౌట్ చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ విత్ గ్రిడ్ ఆర్ ఫ్లెక్స్, యూ కెనాట్ ఈవెన్ బిల్డ్ వన్ గుడ్ లేఅవుట్. ఒక గుడ్ లేఅవుట్ని బిల్డ్ చేయలేరు. సో దిస్ వోంట్ టేక్ మచ్ టైమ్, ఇట్ విల్ టేక్ ఓన్లీ లెస్ టైమ్. టుమారో వీ షల్ కంటిన్యూ విత్ grid CSS grid. Once we are completing with the CSS grid, then we'll go for directly bootstrap. రేపే bootstrap స్టార్ట్ చేస్తాను. బూట్స్ట్రాప్, టైల్విన్ CSS మోస్ట్లీ రేపు. బూట్స్ట్రాప్ అంటే ఎక్కువ ఇన్ డెప్త్ బూట్స్ట్రాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ థింగ్, నార్మల్ CSS కి బూట్స్ట్రాప్ కి తేడా ఏంటి, బూట్స్ట్రాప్ లో ఎందుకు బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్ ఎగ్జిస్టింగ్ లోకి వచ్చింది, బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి. నెక్స్ట్ బూట్స్ట్రాప్ తర్వాత ఇన్ రీసెంట్ డేస్, ఇప్పుడు రీసెంట్ డేస్లో రియాక్ట్లో కానీ వ్యూ జేఎస్లో కానీ నెక్స్ట్ జేఎస్లో కానీ వీఆర్ సీయింగ్ మచ్ థింగ్స్ అబౌట్ టైల్విన్ CSS. ఓకే, మీరు సింపుల్గా ఐ వాంట్ షో యూ వన్ థింగ్. ఓకే, న్యూ విండో. సో ఇప్పుడు మీరు చూసారంటే మనం చెప్పా కదా స్టేడియం రోవర్ ప్లానర్ యూజ్ చేసిన అది మనం బిల్డ్ చేద్దామని. సో ఇక్కడ మీరు చూస్తే 100% ఇక్కడ చూడండి, అంత ఇన్లైన్ క్లాస్ నేమ్ ఫ్లెక్స్ 1 జస్టిఫై సెంటర్, ఐటమ్ సెంటర్, ఈ విధంగా మనం టైల్విన్ CSS ఇచ్చేసాం. ఇదంతా టైల్విన్ CSS కోడ్. ఈ కోడ్ అంతా కూడా టైల్విన్, మినిమం విడ్త్, మినిమం హైట్, బార్డర్కి, ఇవన్నీ కూడా టైల్విన్ CSS యొక్క ప్రాపర్టీస్. ఈ టైల్విన్ CSS యొక్క ప్రాపర్టీస్ ఎలా వర్క్ అవుతాయి, అసలు బూట్ స్ట్రాప్ అన్న టైల్విన్ CSS అన్న ఆల్మోస్ట్ సిమిలర్, మొత్తం టోటల్ సిమిలర్ ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు టైల్విన్ CSS లో యూజ్ చేస్తున్నామో, అందుకని నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా మీకు రియల్ టైంలో యూజ్ అయ్యే టైల్విన్ CSS ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బూట్ స్ట్రాప్ గురించి చెప్తాను, చెప్పిన తర్వాత టైల్విన్ CSS చెప్తాను. టైల్విన్ CSS ని బూట్ స్ట్రాప్ ని మీరు రెండింటిని సింక్ చేసుకోండి. సింక్ చేసుకున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ వర్కింగ్, యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది. టైల్విన్ CSS ఎలా వర్క్ చెప్తాను, బూట్ స్ట్రాప్ ఎలా వర్క్ చెప్తాను. కానీ టైల్విన్ CSS నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేశాను కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రియల్ టైంలో చూపించి. ఈ మినిమం విత్ 250 పిక్సెల్స్ క్లాస్ నేమ్ ఇవ్వగానే ఏం జరిగింది, యాక్చువల్లీ ఎలా అప్లై అయింది, అది నేను ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ రిలేట్ ఇట్ విత్ బూట్ స్ట్రాప్ అనేది జస్ట్ టైల్విన్ CSS లాగే ఉంటుంది. టైల్విన్ CSS లో ఎలాగైతే ఇన్బిల్ట్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి, మిన్ విత్ 250 పిక్సెల్స్, బార్డర్, ఇలా బార్డర్ ఇచ్చగానే బార్డర్ అనేది చూడండి, ఇక్కడ హోవర్ చేస్తాను, బార్డర్ అని ఇవ్వగానే బార్డర్ విత్ 1 పిక్సెల్స్ అని క్రియేట్ అవుతుంది. అలానే బూట్ స్ట్రాప్ లో మన దగ్గర ఉన్నాయి ఎస్ఎం అని, MD అని, XM అని, లార్జ్ అని. దాని అర్థం ఏంటంటే దోస్ ఆర్ కాల్డ్ క్లాసెస్, అవన్నీ క్లాస్ నేమ్స్. ఇప్పుడు మీకు ఇవి క్లాస్ నేమ్స్ అంటాం. బార్డర్ గ్రే, ఇప్పుడు బార్డర్ గ్రే 300 ఇచ్చామంటే ఇది బార్డర్ కలర్ ఇచ్చి దానికి ఒక బార్డర్ ఒపాసిటీ అప్లై చేస్తుంది. రౌండెడ్ ఎల్జీ అంటే బార్డర్ రేడియస్ ని క్రియేట్ చేస్తుంది. అలానే బూట్ స్ట్రాప్ లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ MD,
ఎండి అంటే మీడియం డివైసెస్, ఎస్ఎం అంటే స్మాల్ డివైసెస్, ఎల్జీ అంటే లార్జ్ డివైసెస్, ఎక్సెల్ అంటే ఎక్స్ఎల్జీ అంటే ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్. అవన్నీ ఇన్బిల్ట్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఆ క్లాస్ నేమ్స్ యూస్ చేసి మనం వెబ్ లేఅవుట్ బిల్డ్ చేస్తాం. సో అది మనం టుమారో చూద్దాం. టుమారో వీ షల్ కంటిన్యూ విత్ గ్రిడ్, దెన్ రెస్పాన్సివ్ డిజైన్, దెన్ వీ షల్ గో ఫర్ బూట్ స్ట్రాప్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్ దిస్ థింగ్స్. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పర్సనలీ పింగ్ మీ ఆర్ ఎల్స్ యూ కెన్ పింగ్ ఇన్ ద గ్రూప్ ఆల్సో. నో ప్రాబ్లమ్, ఐ కెన్ ఆన్సర్ యూ. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎర్ గాట్ ఎనీ డౌట్, జస్ట్ డోంట్ సిట్ ఐడల్లీ. యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ దట్ డౌట్. వీ షల్ డిస్కస్ దట్ వెన్ ఇన్ ద క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఏదో కుదరలేదంటే ఐ జస్ట్ ట్రై టు కండక్ట్ యూ 1-to-1 సెషన్, దెన్ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. సో మీన్ ద టైం ఆ డౌట్స్ మీకు క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఈరోజు నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు కంబ్యాక్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. లేదంటే we shall good with CSS, then we shall move to JavaScript. Okay, so that's all for this today's session. Tomorrow we shall meet with grid. ఈ grid గురించి tomorrow చదువుదాము. So if anyone have any doubts, you can stay back or else you can leave the class. Bye guys.